గారు ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రెమెడీస్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ సర్టెన్ కండిషన్స్ అనే టాపిక్ ఇవాళ చెప్పుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో హోమియోపతి మందుల్లో వాడకూడనివి కొన్ని ఉన్నాయి. అవి మనకి ఇచ్చారు, ఆ రెమెడీస్ ఇచ్చినప్పుడే ఇచ్చారు. ముఖ్యంగా కెంట్ గారు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు. అయితే చాలామంది అవి మిస్ అయిపోతూ ఉంటారు. తప్పనిసరిగా అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ హోమియోపతిస్లో చాలామంది ఇనిమికల్స్ అనేటువంటి థియరీని వాళ్ళు పట్టించుకోవటం లేదు, అసలు దాన్ని ఇగ్నోర్ చేసి పూర్తిగా ఇనిమికల్స్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. కొన్ని కాంబినేషన్స్లో కూడా జర్మన్ నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి కాంబినేషన్స్ చూశాను నేను. మెడిసిన్స్ తాలూకు కాంబినేషన్స్ అన్ని ఇనిమికల్స్ కూడా కలిపేసి వాళ్ళు కాంబినేషన్స్ మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఒక ఫిట్స్ తాకి వాళ్ళు తయారు చేసిన కాంబినేషన్ చూశాను. దాంట్లో బెలడోనా, నక్స్వామిక, జింకమ్మెట్ ఇవన్నీ కలిపి మందులు తయారు చేశారు. బ్యూఫో అన్ని 200స్లోను 1msలోను. నక్స్వామిక, జింకమ్మెట్ రెండు ఇనిమికల్స్ వాడొద్దని చెప్పాడు. అదేం లేదండి ఇప్పుడు అవేం ఉండవు అని చెబుతూ ఉంటారు. ఇదేంటి ఎలా చెప్పగలరు? అది ఎవడైతే ఫైండ్ అవుట్ చేశాడో, ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాడు దాని సూత్రాలని వాడు చెప్పినప్పుడు దాన్ని కొట్టేసి మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలవదు. ఏమవుతుందని ఎనిమికల్స్ వాడితే ఏమైనా అవ్వచ్చు. ఎక్స్పెరిమెంట్ కావస్తే నేమే చేసి చూసుకో అది చెప్పినవాడు. ఏమవుతుందో చూసుకోదలుచుకుంటే పేషెంట్ మీద చేయడానికి మనకి ఆ రకమైనటువంటి రైట్ లేదు. ఎందుకంటే అసలు డ్రగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసుకునేప్పుడే వాళ్ళ మీద చేసుకున్నారు. హ్యానిమన్, కెంట్, హెర్రింగ్ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ ప్రూవ్ చేసేప్పుడు కూడా వాళ్ళ మీదే ప్రూవ్ చేసుకున్నారు, కానీ ఇంకోటి మీద ప్రూవ్ చేయలే. అంచేత ఇలాంటివి ఏమైనా ఎనిమికల్స్ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే ఎవడైతే ఎనిమికల్స్ నమ్మడో వాడు ముందు వాడి మీద వేసుకుని చూసుకుంటే సరిపోతుంది. హోమియోపతి నమ్మను అన్నవాడందరికీ నాష్ గారు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాట. అబ్బే నేను అసలు హోమియోపతి నమ్మనండి, నాకు అసలు నమ్మకం లేదన్న వాళ్ళని, అదే విషయం కూర్చోండి. అయితే ఏ మంది ఇచ్చినా వేసుకుంటారా? వేసుకుంటారు. గ్లోనైన్ మదర్ టించరు శుభ్రంగా కలిపి ఫ్రెష్ డోసు 2 మాత్రలు నోటే వేసేవాట. వేసే పావు గంట 2 నిమిషాలు అయిన తర్వాత ఏమంటే ఎలా ఉంది? నాకేం అవ్వలేదు నా ఏం అవ్వలేదు సరే ఇంటికి వెళ్ళండి అని వాళ్ళు లేచి ఇలా పడబోయి తూలుతూ ఇలా పట్టుకున్నారు. అదేంటి అలా తూలుతున్నారంటే ఏం లేదు కాలు పట్టేసినంత కానీ సరే లేచి వెళ్ళండి. మళ్ళీ లేస్తే పడ్డారట. అదేంటి ఎప్పుడైనా పడ్డారా? ఇది వరకు లేదు. మరి అదేంటి అలా అవుతున్నారు? ఏమోనండి తెలియదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఒప్పుకుంటారా హోమియోపతి మందు పనిచేస్తుందని? ఒప్పుకుంటాం. కొంతమందికి అక్కడ కూడా అరిస్టోక్రసీ అడ్డొచ్చి దీన్ని మీరు తగ్గిస్తే ఒప్పుకుంటామని వెంటనే ఎలాగో తగ్గించి పంపిస్తారు. తగ్గించకుండా పంపిస్తారా? వెంటనే గ్లోనైన్ 30 డోస్ వేసేవాట. వేస్తే 10 నిమిషాలు అయ్యేసరికి లేవండి అంటే లేవచ్చా ఇలా పట్టుకుని జాగ్రత్తగా లేచి లేదని ప్రూవ్ అయిన తర్వాత వెళ్తూ ఉండేవారట. అలాగా ఏమన్నా దాని తాలూకు థియరీ రాంగ్ అని మనకు అనిపిస్తే ముందు మనం వేసుకుని చూస్తే సరిపోతుంది. ఒక కేసులో మేము చూసాం, మెర్క్సాలోను సైలీషియా ఒక డాక్టర్ ఇచ్చాడు ఒక కుర్రాడికి. ఇస్తే ఒళ్ళంతా ఇలాగ విచ్చిపోయింది చాలా ఘోరంగా. వాడికి స్కిన్ డిసీజ్ వచ్చి ఆ స్కిన్ మొత్తం ఇలా పీల్ ఆఫ్ అయిపోయి చాలా సఫర్ అయ్యాడు. మేష్ గారి దగ్గరికి వస్తే మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేసి వాడిని దారిలో పెట్టడానికి 4 నెలలో 5 నెలలో పట్టింది. ఒక బట్టాను అది న్యూట్రలైజ్ కాలే. అందులో ఇచ్చినవాడు ఆ ఇచ్చినటువంటి డాక్టర్ చాలా క్రూడ్ ఫెలో. వీడికి ఏం చేశాడు? మెర్క్సాలు సైలీషియా రోజు వేసుకోమన్నాడు, ఇదో పూట అదో పూట. వీడికి స్టార్ట్ అయ్యేసరికి అప్పటికి 1 రోజులో 10 రోజుల్లో వాడాడు. ఆ తర్వాత స్టార్ట్ అయింది. అంచేత వాళ్ళు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. వీటిల్లో ఫస్ట్ చైనా హోమియోపతిలో ఫస్ట్ కనుక్కున్న డ్రగ్. చైనా చాలా ఇంపార్టెంట్ రెమెడీ, లైఫ్ సేవింగ్ రెమెడీస్లో చెప్పుకున్నాం దాని గురించి. ఎలాంటి వాడైనా సరే సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి లాక్కొస్తుంది. యముడు గారికి డిసప్పాయింటింగ్ డ్రగ్ ఇది. పల్స్ లాగేసింది, టైం లేదు. ఇక్కడ ఒళ్ళు చల్లబడిపోయింది. ఎక్కడో ఇక్కడ ఈ చేతి దగ్గర ఎల్బో దగ్గర లేకపోతే ఇక్కడ పల్స్ కొట్టుకుంటుంది. హార్ట్ చూస్తే కొద్దిగా కొట్టుకుంటుంది, కానీ ఇక్కడ పల్స్ లేదు. అప్పుడు కనుక ఎవడైనా చైనా వేస్తే మళ్ళీ వెనక్కి తిరుగుతాడు.
చాలా కేసులు అలా జరిగాయి అలాంటి రెమెడీ. అయితే ఇది కూడా వేయకూడని ప్లేసెస్ ఉన్నాయా? ఉన్నాయి. అందులో ముఖ్యంగా చైనా ఎక్కడ వేయకూడదంటే హార్ట్ డిసీజెస్ లో అలోపతిలో ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి చైనా వేసేప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని కేసెస్ లో కొన్ని చాలా కాంప్లికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ కేసెస్ లో అలోపతి కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తూనే మనం హోమియోపతి వాడాల్సి వస్తుంది. అవి కూడా చెప్పుకుంటాం. ఎలాంటి కేసులో సడన్గా వాళ్ళని మీరు వాడుతున్న అలోపతి అండి అన్ని మానేయండి అని చెప్పకూడదు. హోమియోపతి వాడుతున్నప్పుడు మీరు అలోపతి వాడకూడదు, అవన్నీ మానేయండి అలాగా అన్ని కేసుల్లో చెప్పకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల వాళ్ళు వాడుతున్నటువంటి మందులు సడన్గా మానిపిస్తే ఆ మానేయడం వల్ల పోతారు. ఉదాహరణ కాంప్లికేటెడ్ హార్ట్ కేసెస్ ఉంటాయి. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ మెడిసిన్స్ ఏదో వాడుతూ ఉంటే ఆ హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ అలా నిలబడి ఉంటారు. అవి కనుక స్టాప్ చేస్తే ఆ మెడిసిన్స్ స్టాప్ చేయడం వలన వాళ్ళు చనిపోతారు, సడన్గా స్టాప్ చేయడం వలన. అటువంటి కేసెస్లో హోమియోపతి ఎంతవరకు పనిచేస్తుంది? ఆ కేసులో హోమియోపతి ఇవ్వవచ్చా అంటే ఇవ్వవచ్చు. కానీ ఆ వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమిటో మనం తెలుసుకుని అవి జాగ్రత్తగా వాడుతూ ఉండంగానే హోమియోపతి ఇస్తూ, అయితే ఎలా ఇవ్వాలంటే అలోపతి మెడిసిన్స్కి హోమియో మెడిసిన్స్కి మినిమం 2 hours గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్తో వాడాలి. చైనాకి ఇనిమికల్స్ ఏంటండి? డిజిటాలిస్ సిలీనియం ఆ రెండు ఇనిమికల్స్ చైనాకి. చైనా డిజిటాలిస్ ఆ రెండు ఓదాన్ తర్వాత వాడకూడదు. చైనా తర్వాత డిజిటాలిస్ వాడకూడదు, డిజిటాలిస్ తర్వాత చైనా వాడకూడదు. అలాగే చైనాకి ఇనిమికల్స్లో సిలీనియం కూడా ఉంది. సిలీనియం సమంగా వీట్ ఫాల్టా? చైనా డిజిటాలిస్ రెండు ఇనిమికల్స్ కాబట్టి హార్ట్ డిసీజెస్లో అలోపతి నుంచి హోమియోపతికి వచ్చినటువంటి కేసుల్లో ఎటువంటి కేసుల్లో అలోపతి డ్రగ్స్ ఇమీడియట్గా విత్డ్రా చేయకూడదు అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే హార్ట్ బాగా డ్యామేజ్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి సరిగా పంపింగ్ అనేటువంటిది లేకపోవడం వలన వాళ్ళకి సఫర్ అవుతూ ఉంటారు. కొద్దిగా నడిచినా కూడా విపరీతమైనటువంటి ఆయాసం వస్తూ ఉంటుంది. కొద్దిగా నడిచినా ఊపిరి ఆడటం లేదు అనే పరిస్థితి వస్తుంది. వాపులు వస్తాయి, ఒళ్ళు వాపులు వస్తాయి, కాళ్ళు మొహం కూడా ఉబ్బుతూ ఉంటాయి వాళ్ళకి. కొన్నాళ్ళు పోయేసరికి ఏమవుతుంది, తిన్నది వాళ్ళకి తొందరగా అరగదు, ఆకలి సమంగా వేయదు, ఏదైనా తింటే వికారం అది వస్తుంది. అంటే అర్థం ఏంటి, సెకండరీగా హార్ట్తో పాటు లివర్ కూడా డ్యామేజ్ అవుతుందన్నారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్లో కొంతకాలం అయిన తర్వాత సెకండరీగా డ్యామేజ్ అయ్యేవి లివరు, తర్వాత ఫైనల్గా కిడ్నీస్. వాపు వాడికి వచ్చినటువంటి వాపుని బట్టి కూడా అప్రాక్సిమేట్గా వాడు దేంతో సఫర్ అవుతున్నాడో తెలుసుకోవచ్చు అని ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి లాస్ట్ సెషన్లో. ఒక్కొక్కడికి లేచిన తర్వాత వాడికి పొద్దున్న లేవగానే మొహం విపరీతంగా ఉబ్బిపోతుంది, బాగా మొహం ఉబ్బుతుంది. ఎప్పుడు అంటే చలికాలం కాకపోయినా ఉబ్బుతుంది అనుకోండి. కొంతమందికి చలిగాలి పడక పొద్దున చలిగాలిలో లేచేసరికి మొహం ఉబ్బుతూ ఉంటుంది. అది కాకుండా వీడికి అసలు
అదేం లేకుండా కూడా మొహం ఉబ్బుతుంది అంటే జాగ్రత్తగా ఉండాలి, వాడి కిడ్నీ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంది. పఫీనెస్ ఆఫ్ ఫేస్ ఇన్ ది మార్నింగ్ దట్ ఇండికేట్స్ ది డిజార్డర్ ఆఫ్ కిడ్నీస్ అండ్ రీనల్ సిస్టమ్. కిడ్నీస్ది ఏ డిజార్డర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉండొచ్చు, అంటే యూరిన్లో ఆల్బుమిన్ పోవడం, ముఖ్యంగా అది ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో. అంచేత కిడ్నీ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ రకంగా పొద్దున అయ్యేసరికి మొహం ఉబ్బుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు వాస్తున్నాయి అనుకోండి, మొహం ఉబ్బటంలే, సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బాగా వాస్తున్నాయి, దట్ ఇండికేట్స్ హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్ ఉన్నవాడికి సాయంకాలం అయ్యేసరికి కాళ్ళు వాస్తూ ఉంటాయి, వాడికి ఆయాసం అది వస్తూ ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉన్నదా జాగ్రత్తగా రూల్ అవుట్ చేసుకోవాలంటే మనకి వాటిని ఇండికేట్ చేసేటువంటిది. అన్నంత మాత్రాన కాలు వాచిన వాడందరికీ హార్ట్ డిసీజ్ ఉందని అర్థం కాదు, అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ ఒళ్ళు ఉబ్బరిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా కిడ్నీయో హార్ట్ డిజార్డర్ ఉన్నట్టు లెక్క కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఎనీమియా ఉన్నది, బ్లడ్లెస్నెస్, వాడికి ఒంట ఉండాల్సిన కన్నా బ్లడ్ తక్కువగా ఉన్నవాడు ఉన్నాడు, వాడికి వాపులు వస్తాయి. అయితే ఇందులో దేని వాపులో ఎలా తెలుసుకుంటామండి? మనకి ట్రీట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వస్తే వాడు చెప్పే సిమ్టమ్స్ని బట్టే ఏదో కూడా తెలుసుకోగలుగుతాం. దాని కన్ఫర్మేషన్కి మనం టెస్ట్స్ కూడా చేయించవచ్చు. బ్లడ్ టెస్ట్, హెమోగ్లోబిన్ టెస్ట్ చేయిస్తే దాన్ని బట్టి వాడికి ఎనీమిక్ కండిషన్ ఉందా లేదా తెలుస్తుంది. బ్లడ్ తక్కువ ఉంటే, బాగా ఎనీమిక్ కండిషన్ ఉంటే, ఎందుకంటే ఎనీమిక్ కండిషన్ ఉంటే చేతులు గోల్డ్ చూస్తే తెలుస్తుంది కదా, బ్లడ్ టెస్ట్ చేయించాలా, ఇక్కడ కంజంక్టివా చూస్తే తెలుస్తుంది కదా, టంగ్ చూస్తే తెలుస్తుంది కదా, కొంతమందిలో తెలీదు, చాలా డిసీవింగ్గా ఉంటుంది. చాలా కొన్ని కేసుల్లో చూస్తే వాడు శుభ్రంగా ఉంటారు, మంచి మొహం ఎర్రగా ఉంటుంది, చూస్తే మంచి ఫుల్ బ్లడెడ్ ప్లథోరిక్ అంటామే అలా ఉంటారు. కానీ హెమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే వాళ్ళకి 7 or 8 ఉంటుంది, చాలా మోసం. మనం మామూలుగా చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళకి అంత బ్లడ్ తక్కువ ఉందని. వాళ్ళని చూస్తే మనకి రెమెడీస్లో కూడా తగులుతారు, ఫెర్రం మెటాలికం వాళ్ళు ఉంటారు, చూడడానికి నవనవలాడుతూ మంచి బ్రహ్మాండంగా ఉంటారు, కానీ వాళ్ళకి టెస్ట్ చేస్తే బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది, ఎనిమిక్గా ఉంటారు. క్యాప్సికం వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఉంటారు, చూడడానికి మంచి ఎర్రగా మంచి ఇదిగా ఉంటారు. అంచేత ఆ ఒక్కదాన్ని బట్టి మనం బేస్ చేయలేము. అవసరం ఉంటే టెస్ట్ చేయించాలి. వాడికి యూరిన్ టెస్ట్ చేయిస్తే కిడ్నీ డిజార్డర్ ఉందా లేదా తెలుస్తుంది, యూరిన్లో ఆల్బుమిన్ పోతుందా లేకపోతే అసలు ఏమి డిజార్డర్ ఉంది, యూరిన్ టెస్ట్ చేయిస్తే తెలుస్తుంది. అలాగా సిమ్టమ్స్ని బట్టి పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు, మందు వాడుతున్నాడు, ఏలోపతి మెడిసిన్స్ వాడుతున్నామండి, ఇదంతా కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. హార్ట్ వాల్వులార్ డిసీజ్ ఉన్నవాళ్ళు వస్తారు కొంతమంది, హార్ట్లో మైట్రల్ వాల్వ్ కానీ అయోర్టిక్ వాల్వ్ కానీ అవి ఏమైనా డ్యామేజ్ అయ్యి అవి రిప్లేస్ చేయాలి అన్నవాళ్ళు వస్తారు. వాళ్ళు ఇప్పుడు రిప్లేస్మెంట్కి కుదరదన్నారు, కొంతకాలం పోవాలన్నారు, యు ఆర్ నాట్ ఫిట్ అన్నారు రిప్లేస్ చేయడానికి. ఆ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలోపతి వాడుతూ మన దగ్గరికి మీ దాంట్లో ఏమైనా చేయగలరా. అలాగే యాంజినా పెక్టోరిస్ వాళ్ళు వస్తారు, ఇదంతా విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి ఆ నొప్పి ఇలాగ ఎడం చేతిలోకి, ఆ నొప్పి వచ్చినప్పుడల్లా ఎడం చేతిలోకి వస్తుంది. అయితే ఇక్కడ నొప్పి వచ్చి ఎడం చేతిలోకి వచ్చిన వాళ్ళందరికీ మాత్రం హార్ట్ డిసీజ్ కాదు, కానీ హార్ట్ డిసీజ్లో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. కామన్గా చాలామంది ఇప్పటి రోజుల్లో తగులుతూ ఉంటారు, ఇదంతా నొప్పి వస్తుందండి, ఇదంతా కూడా నొప్పి వస్తుంది, బాగా లాగేస్తుందని. వాళ్ళందరికీ హార్ట్ డిసీజ్ కాదు, వాళ్ళలో చాలామంది సర్వైకల్ స్పాండిలైటిస్ వాళ్ళు ఉంటారు, చూసుకోవాలి. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి పెయిన్స్ ఎటువైపు వస్తే, ఎడమవైపు స్పాండిలైటిస్ వస్తే వాడికి మొత్తం ఎడమ చేయి అది కూడా లాగేస్తూ ఉంటుంది, వేళ్ళవి లాగేస్తూ ఉంటాయి, వాడికి చూస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడే పెయిన్ వస్తుంది. వాడికి హార్ట్ పేషెంట్ లాగే ఈ ఎడమవైపు నొప్పి వస్తుంది హార్ట్ దగ్గర. ఆ పెయిన్ ఇంకా వెనక్కి కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ రైట్ సైడ్ స్పాండిలైటిస్ వచ్చిన వాడికి ఈ రైట్ సైడ్
చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అంచేత మిగతా సిమ్టమ్స్తో మనం కోరిలేట్ చేసుకుని చూసుకోవాలి వాడు దేనికి చెందినవాడు అనేటువంటి. ఈ వాల్వులార్ డిసీజ్ కానీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ లేదా క్రానిక్ హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే క్రానిక్గా వాడికి బీపీ చాలా హై బీపీ మెయింటైన్ అయ్యేవాడు ఉంటాడు. బీపీ చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మనకి 2 రకాల వాళ్ళు తగులుతారు. ఒకవాడు లేస్తే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. మామూలుగా వీడికి బీపీ ఉంది కావచ్చు అనుకుని చూస్తాం, ఏం ఉండదు. హై బీపీ ఉన్నవాడు పడిపోతూ ఉంటాడు, లో బీపీ ఉన్నవాడు పడిపోతూ ఉంటాడు. ఆ 2 కాకుండా బీపీ నార్మల్గా ఉన్నవాడు పడిపోతూ ఉంటాడు. ఈ స్పాండిలైటిస్ ఉన్నవాడికి కూడా బీపీ ఉన్న హైపర్ టెన్షన్ కానీ హైపో టెన్షన్ కానీ ఉన్నవాడికి ఎలా అయితే కళ్ళు తిరుగుతాయో అలాగే వాడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. సర్వైకల్ స్పాండిలైటిస్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళకి. అంచేత కళ్ళు తిరిగి పడిపోతున్న వాడందరికీ బీపీ ఉన్నట్టు లెక్క కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. వాడికి ఎన్నిసార్లు బీపీ మనం చెక్ చేసినా నార్మల్గానే ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళలో బీపీ ఎక్కువ ఉన్నవాడిని హైపర్ టెన్సివ్ అన్నారు, తక్కువ ఉన్నవాడిని హైపోటెన్సివ్ అన్నారు. అది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఏదైనా సరే హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అలాగా. ఆ క్రానిక్ హైపర్ టెన్సివ్ వాళ్ళలో కొంతమందిలో సిమ్టమాటిక్ ఉంటుంది. సిమ్టమాటిక్ అంటే అర్థం ఏంటి? వాడికి బీపీ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వాడికి తల బరువు ఎక్కుతుంది, తల తిరుగుతూ ఉంటుంది, లేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి వచ్చినప్పుడు మెడంతా కూడా నొప్పి వస్తుంది. ఇవన్నీ చెప్పాడు అనుకోండి. ఇంకా ఎక్కువ బీపీ వచ్చినప్పుడు వాడికి సిమ్టమ్స్తో పాటు సరిగ్గా లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. క్రానిక్ హైపర్ టెన్సివ్లో వీడు ఒక వెరైటీ. ఒక విధంగా చెప్పాలంటే వీడు సేఫ్ ఫెలోనే. ఎంచేత వాడికి లక్షణాలు కనిపించాయి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాడు బీపీ ఉందని తెలుసుకున్నాడు, దానికి మందు వాడుతున్నాడు, వాడు సేవ్ అవుతాడు. ఇంకోడు ఉన్నాడు ఎసిమ్టమాటిక్ హైపర్ టెన్సివ్. ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్ ఏది లేకుండా. ఎసిమ్టమాటిక్ అంటే వాడికి డాక్టర్ చూసి బీపీ ఉందే, ఇంత హై బీపీ ఉందేంటయా అని చెప్పేంత వరకు వాడికి బీపీ ఉన్నట్టు తెలియదు, ఏ లక్షణాలు ఉండవు. వాడికే చాలా ప్రమాదం, చాలా డేంజరస్ వీడికి. ఎంచేత వాడికి అంత బీపీ ఉన్నట్టు వాడికి తెలియదు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోడు. ఎప్పుడో వాడికి ఆ బీపీ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చి పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు చూస్తే తప్ప తెలియదు. అంచేత ఇలా ఎసిమ్టమాటిక్ బీపీ ఉన్నటువంటి వాడు వాడికి బాగానే ఉందండి అన్నా సరే వాడు టైం టు టైం వాడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ మొట్టమొదటి లక్షణాలు ఉన్నటువంటి వాడు కనిపించినప్పుడు చెక్ చేయించుకుంటే చాలు, బీపీ ఉందని అప్పుడు తెలుసు, కన్ఫర్మ్ అవుతుంది. వీడికి టైం టు టైం 15 డేస్కి ఒకసారో 3 వీక్స్ 1 మంత్కి ఒకసారో వీడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇలాగ క్రానిక్ హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాడికి కూడా హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటారు, అది వస్తుంది వాడికి. కొంతకాలం పోయేసరికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. ఆయనకేం సిమ్టమ్స్ ఉండేవి కాదు. బీపీ చూస్తే 260/130 140 అలా ఉండేది ఎప్పుడును. ఆయన శుభ్రంగా స్కూటర్ వేసుకుని ఆయన ఊళ్ళు కూడా తిరిగేసేవాడు ఆ స్కూటర్ మీద. చాలా సంవత్సరాలు బతికాడు ఆయన ఆ బీపీతో. అయితే ఫైనల్గా సెరెబ్రల్ హెమరేజ్ ఇచ్చిపోయాడు అనుకోండి ఆయన, ఎందుకంటే అంత బీపీ. ఈ రకంగా ఉన్నటువంటి కేసులు మన దగ్గరికి హార్ట్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ మనం తెలుసుకున్నాం. ఆ మెడిసిన్స్లో డిజిటాలిస్ కలిగి ఉన్నటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి. డిగాక్సిన్, లెనాక్సిన్ అండ్ కార్డియాక్సిన్, ఈ 3 కూడా అలోపతిలో వాడేటువంటి డిజిటాలిస్ కాంపౌండ్స్. లేటెస్ట్గా ఒక డాక్టర్ చెప్పాడు, అది నేను ఇంకా వెరిఫై చేయలేదు, చూడాలి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. యాంజిజిఎం అని ఇంకో మెడిసిన్ ఉంది, అది కూడా డిజిటాలిస్దే అని చెప్పి ఒక డాక్టర్ చెప్పడం జరిగింది. అవునా కాదా అనేది నేను ఇంకా వెరిఫై చేయలేదు. రీసెంట్గానే డాక్టర్ చెప్పారు,
ఇన్నాళ్ళు ఏంటంటే యాంజిజియం డిజిటాలిస్ కాంపౌండ్ కాదనే విన్నాను నేను కొంతమంది డాక్టర్స్ని అడిగాను. కానీ లేటెస్ట్గా మొన్న ఒక డాక్టర్ అది కూడా డిజిటాలిస్ కాంపౌండ్దే అని చెప్పడం జరిగింది. అవునా కదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీరు ఎవరైనా విన్నట్లయితే చెప్పండి. మీరు చూశారు కదా మొన్నటిదాకా. అదే యాంటీ యాంజినల్, అది మామూలుగా నాకు తెలిసినంతవరకు అది డిజిటాలిస్ది కాదు. కానీ ఈ మధ్యన ఒక డాక్టర్ అది డిజిటాలిస్ కాంపౌండ్ అని చెప్తే సరే వెరిఫై చేస్తానని చెప్పి ఒకసారి వెరిఫై చేయండి మీరు కూడా. ఇంజూరు ఇది కూడా ఇస్తూ ఉంటారు. ఈ పైవే 3 మాత్రం అన్ఫెయిలింగ్గా డిజిటాలిస్ కాంపౌండ్స్, లినాక్సిన్, డిగాక్సిన్ అండ్ కార్డియాక్సిన్. ఆ 3 వాడుతున్నటువంటి కేసెస్లో చైనా షుడ్ నాట్ బి గివెన్. అటువంటి కేసుల్లో చైనా వేయరాదు. మరి చైనా ఇండికేట్ అయితే ఏం చేస్తామండి? ఏం చేసేదాన్ని వేయకూడదు అంతే. చైనా బదులు ఏం వేస్తాం? చైనా బదులు ఇంకో రెమెడీ ఉంది ఇటువంటి చోట్ల ఇండికేట్ అయినప్పుడు, ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజెస్లో వేయొచ్చు అనేటువంటి దగ్గర. హోమియోపతిక్ డిజిటాలిస్ వేయచ్చు. ఇలా ఉన్నటువంటి కేసుల్లో చైనా వేయక తప్పదు అన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి చోట హోమియోపతిక్ డిజిటాలిస్ వేయచ్చు. అయితే వెంటనే మనకు ఒక సందేహం కూడా రావచ్చు. డిజిటాలిస్ క్రూడ్లో వాడుతున్నారు కదండి, పొటెంటైజ్డ్ డిజిటాలిస్ వేస్తే వేయవచ్చా, పనిచేస్తుందా? నేను చాలా కేసుల్లో వేసి చూసాను, ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. చాలా కేసుల్లో అది పనిచేస్తుంది. అది వేసిన తర్వాత ఇది వాడాల్సిన నెసిటీ కూడా చాలా తగ్గిపోతుంది. ఈ రెమెడీస్, ఎలోపతిక్ రెమెడీస్ గ్రాడ్యువల్గా మనం వాటి చేత ట్యాపర్ చేయించవచ్చు, మాన్పించవచ్చు. ఎందుకంటే డిజిటాలిస్కిను చైనాకి కూడా ఎంత బద్ధ విరోధులో లక్షణాలు అంత దగ్గరగా ఉంటాయి. ఇద్దరికీ కూడా బాగా లో పల్స్ ఉంటుంది, చాలా ఫీబుల్ పల్స్ ఉంటుంది. నాడి చూస్తే చాలా ఎక్కడో కొట్టుకుంటూ ఉంటుంది. చైనా వాడికి అలాగే ఉంటుంది, డిజిటాలిస్ వాడికి అలాగే ఉంటుంది. ఏమాత్రం కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తూ ఉంటుంది. అది ఇద్దరికీ వస్తుంది. మిస్సింగ్ బీట్స్ ఇద్దరికీ ఉంటాయి. చైనాలోనూ ఉన్నాయి, డిజిటాలిస్లోనూ ఉన్నాయి. ఇద్దరికీ కూడా పల్స్లో మిస్సింగ్ బీట్స్ కనిపిస్తాయి. కాతే పల్స్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది డిజిటాలిస్లో. బ్రెడికార్డియా అంటే పల్స్ ఉండాల్సిన కన్నా చాలా తక్కువ ఉంటుంది. 72 ఉండాలి అనుకోండి, వాడికి 40 44 ఉంటాయి. అది డిజిటాలిస్లో ఉంటుంది. చాలా చైనా కన్నా కూడా డిజిటాలిస్లో చాలా ఎక్కువ అది షూర్. అయితే పల్స్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ డిజిటాలిస్ ఇండికేట్ అవుతుంది. కానీ ఈ మిగతా లక్షణాలు ఉన్న చోట ఈ రకంగా ఉంటే డిజిటాలిస్ వేయాలి. పల్స్ బాగా లోగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. చైనాలో కూడా ఒక్కోసారి పల్స్ లోగానే ఉంటుంది. కార్బోనియం సల్ఫ్ దాంట్లో కూడా బాగా లో పల్స్ ఉంటుంది. కార్బోనియం సల్ఫ్లో కూడా బాగా లో పల్స్ ఉంటుంది. క్యాల్మియాలో కూడా లో పల్స్ ఉంటుంది. లారాసిరాసిస్లో పల్స్ తక్కువగా ఉండడం, మిగతా వాటితో సరిపోతే వేయచ్చు. కానీ అదొక్కదాని మీద లారాసిరాసిస్కి నాజాలో కూడా లో పల్స్ ఉంటుంది. మిగతా సిమ్టమ్స్ అన్నీ సరిపోయి ఆ ఒక్క సిమ్టమ్ కాంట్రా ఇండికేట్ అయినా కూడా, అంటే ఆ ఒక్కదాని లారాసిరాసిస్లో యాక్చువల్గా లారాసిరాసిస్ రెమెడీలో లో పల్స్ అనేటువంటిది దానికి ఎక్కడ కూడా కనబడదు. కానీ మిగతా సిమ్టమ్స్ అన్నీ సరిపోయి లో పల్స్ ఉంటే లారాసిరాసిస్ వేస్తేనే తగ్గుతుంది. ఎందుకంటే లారాసిరాసిస్ వాళ్ళు సర్క్యులేటరీ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ, బాగా కూల్ అయిపోతుంది శరీరం. చూస్తూ ఉండగా పేషెంట్ అలాగా ఒళ్ళు చల్లబడటమే కాదు, పేషెంట్ కూడా కూల్ అయిపోతూ ఉంటాడు. బాడీ కూల్ అయిపోతుంది, కండిషన్ కూల్ అయిపోతుంది, పేషెంట్ కూడా కూల్ అయిపోతూ ఉంటాడు. మేము అది మామూలు కేసుల్లోనే కాదు, తేలు కుట్టిన వాటిల్లో కూడా 2 సార్లు వేసాం లారాసిరాసిస్. వాడి లెడంపాలు వేస్తే తగ్గింది, తేలు కుట్టిన దగ్గర వాడి తగ్గి బెటర్ అవుతూ సడన్గా వాడు వీక్ అయిపోవడం మొదలుపెట్టాడు. పల్స్ చూస్తే చాలా వీక్ అయిపోయింది, లో పల్స్ వచ్చింది.
ఒళ్ళు చల్లబడిపోతుంది, చల్లటి చెమటలు పట్టేస్తున్నాయి. రాను రాను పేషెంట్ డల్ అయిపోతున్నాడు. జాగ్రత్తగా తెలుసుకోకపోతే ఏమనుకుంటాం, పేషెంట్కి తగ్గి కామ్ అయ్యాడు కావచ్చు అనుకుంటాం. తగ్గి కామ్ అవటంలే, అటు అటు వెళ్ళిపోతూ కామ్ అవుతున్నాడు. అంచేత ఆ కామ్ అవడం కనుక ఆపోతే ఇంకా కామ్ అయిపోవాల్సి వస్తుంది. వాడికి లారాసిరాసిస్ 30 వేస్తే, అదే తేలికాటికి లారాసిరాసిస్ వాడొచ్చా అనకూడదు. వాడిది లారాసిరాసిస్ తేలికాటు, మనం ఏం చేస్తాం, వేస్తే వాడు బతికాడు. కాబట్టి ఇటువంటి చోట్ల ఇలాంటి కేసెస్ మన దగ్గరికి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు వాడికి తప్పనిసరిగా చైనా వేయాల్సి వచ్చిన కేసుల్లో డిజిటాలిస్ కాంపౌండ్స్ వాడుతూ మన దగ్గరికి వచ్చినప్పుడు చైనా బదులు డిజిటాలిస్ పొటెన్సీలో సాధారణంగా అది హెల్ప్ చేస్తుంది. అయితే డిజిటాలిస్ అటువంటి కేసులో డిజిటాలిస్ వేయాలంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సిమ్టమ్స్లో లో పల్స్ ఉండాలి, పల్స్ కౌంట్ తక్కువ ఉండాలి, ప్లస్ వాడికి నడిస్తే ఆయాసం వస్తూ ఉండాలి, తర్వాత వాడికి ఎడిమా కూడా ఉంటుంది డిజిటాలిస్ అవసరం వచ్చిన వాడికి. ఇటువంటి కేసెస్లో కాళ్ళు వాచాయి, మొహం ఉబ్బరించింది, పొట్ట కూడా ఉబ్బరించింది, యూరిన్ క్వాంటిటీ కూడా తగ్గింది అనుకోండి, అక్కడ కూడా మనం డిజిటాలిస్ వేస్తే వాడికి యూరిన్ క్వాంటిటీ పెరుగుతుంది. ఇవన్నీ సరిపోయినప్పుడు అప్పుడు యూరిన్ కానీ వాడికి వేరే ఇంకో మందే ఎక్కర్లే. ఆ యూరిన్ తగ్గింది కదా అని ఏపీస్ చేసి మిగతా వాడికి డిజిటాలిస్ వేస్తాం అనకూడదు. అటువంటి కండిషన్లో డిజిటాలిస్ వేస్తే వాడికి వీటితో పాటు యూరిన్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అయితే ఈ ఎడిమా లేదనుకోండి, హార్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు, వాల్వులార్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు, వాడు హార్ట్ ఎన్లార్జ్మెంట్ కూడా ఉంది, వాడికి ఓన్లీ వాల్వులార్ డిసీజ్ మాత్రమే ఉండి లేకపోతే యాంజినా పెక్టోరిస్ మాత్రమే ఉండి వచ్చిన కేసుల్లో ఇదివరకు రోజుల్లో అయితే కళ్ళు మూసుకుని డిగాక్సిన్ ఇచ్చేసేవాళ్ళు ఎలోపతిలో, ఇప్పుడు ఇవ్వటంలే. అటువంటి కేసుల్లో వేరే రెమెడీస్ ఇస్తున్నారు. ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి కేసుల్లోనూ, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లోనూ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్ ఉన్నటువంటి కేసుల్లోనూ మాత్రమే ఈ డిజిటాలిస్ కాంపౌండ్స్ ఇస్తున్నారు. కానీ మిగతా వాటిల్లో యాంజినా పెక్టోరిస్తో ఉన్నటువంటి వాడికి లేకపోతే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వాడికి వాళ్ళకి ఈ డిజిటాలిస్ కాంపౌండ్స్ ఇవ్వటం లేదు ఇప్పుడు రోజుల్లో. వేరే డ్రగ్స్ కొత్త వచ్చే ఎలోపతిలో అవి ఇస్తున్నారు, అవి డిజిటాలిస్ కాంపౌండ్స్ కాదు. అయితే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చినటువంటి వాడికి బాగా ఇక్కడ ఎడమవైపు నొప్పి వస్తుంది, చాలా సివియర్గా ఉన్నటువంటి బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఇక్కడి నుంచి వెనక్కి కూడా వస్తుంది, ఒక్కోసారి ఎడం చేతిలోకి వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వాడికి దడ వస్తుంది, కానీ వాడికి నడిస్తే ఆయాసం అది లేదు, కాళ్ళు వాపులవి లేవు, వాటితో సఫర్ అవటం లేదు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి వాడుతున్న మెడిసిన్లో ఈ మూడింట్లో ఏదో ఒకటి వాడుతున్నాడు. 3 వాటర్ గుర్తుపెట్టుకోండి, ఈ 3 పేర్లు రాసింది ఎందుకంటే ఎలోపతిలో ఆ 3 ఉన్నాయి కాబట్టి, ఆ డిగాక్సిన్ ఉన్నటువంటి ఆ 3 ఉన్నాయి. ఆ 3ఇంట్లో ఏదో ఒకటే వాడుతూ ఉంటారు, 3 వాటర్. ఒక్కోసారి పేషెంట్ మందులు తీసుకురారు, అప్పుడు ఎలా కనుక్కోవాలి వాడుతున్నట్టు అంటే, నువ్వు వాడుతున్నటువంటి మందులో ఏదైనా ఒక మందు వారానికి 5 రోజులే కానీ 6 రోజులే కానీ వాడే మందు ఉందా అని అడగండి, తెలిసిపోతుంది. ఈ డిజిటాలిస్ కాంపౌండ్ వీక్లో 7 డేస్ ప్రిస్క్రైబ్ చేయరు. కొంతమందిలో వారానికి 5 రోజులు వాడమంటారు, కొంతమందిలో వారానికి 6 రోజులు వాడి 1 రోజు గ్యాప్ ఇవ్వమంటారు. మిగతా రెమెడీస్ అని డైలీ ఇస్తారు, కానీ ఈ డిజిటాలిస్ కాంపౌండ్స్ మాత్రం అలా ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి మెడిసిన్ ఏమైనా ఉందా అని అడగండి. పేషెంట్ మందు తాలూకు పేరు చెప్పలేనప్పుడు, మందులు తీసుకురానప్పుడు, ప్రిస్క్రిప్షన్ తీసుకురానప్పుడు ఇలా మనం ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు. అలాంటి మందు ఉంది అంటే డెఫినెట్గా డిజిటాలిస్ కాంపౌండ్ వాడుతున్నారని అర్థం, ఇంకే మెడిసిన్ అలా ఇవ్వరు. అటువంటి కేసులో అక్కడ డిజిటాలిస్ ఇండికేట్ కాని కేసు ఉందనుకోండి, ఇప్పుడు ఈ పెయిన్ వస్తుంది, బాగా ఎడం చేతిలోకి వస్తుంది, వాడికి గుండె దడ ఉంది, సఫర్ అవుతున్నాడు, వాడికి ఇవి వాడుతున్నాడు అనుకోండి ఆల్రెడీ, వాడికి చైనా వేయాల్సి వచ్చింది. అప్పుడు చైనా బదులు వాడికి యాసిడ్ ఆక్సాలిక్ వేయండి, ఆక్సాలిక్ యాసిడ్. యాసిడ్ ఆక్సాలిక్ 30 కానీ 200 కానీ ఆ ఉన్న కండిషన్ని బట్టి వేయచ్చు. వేస్తే వాడికి ఆ నొప్పి తగ్గుతుంది, దడ తగ్గుతుంది,
మిగతా హార్ట్ సిమ్టమ్స్ కూడా బెటర్మెంట్ వస్తుంది. కాబట్టి చైనా వాడకూడనటువంటి వాటిల్లో ఇదొకటి. హార్ట్ డిసీజెస్లో ఇవి వాడకుండా మన దగ్గర డైరెక్ట్గా వచ్చారనుకోండి, అంటే చైనా హార్ట్ డిసీజెస్లో వాడకూడదని అర్థం కాదు, జాగ్రత్తగా ఉండండి. చైనా హార్ట్ డిసీజెస్లో ర్యాంకింగ్ రెమెడీ, చాలా అద్భుతమైనటువంటి రెమెడీ, మెరకిల్స్ చేస్తుంది అది మనం వేయడం చేతనైతే. అసలు ఏమీ అలోపతి వాడకుండా మన దగ్గరికి వచ్చారు డైరెక్ట్గా. చూస్తే హార్ట్ డిసీజ్, హార్ట్ పేషెంట్ వాడు, అన్నీ ఆ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, టెస్ట్ చేయిస్తే కూడా తెలిసింది. అప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి చైనా ఇండికేట్ అయింది, డైరెక్ట్గా చైనా వేయచ్చు, ఏమీ హారం లేదు. లేదా వాడు మన దగ్గరికి వచ్చేసరికి వాడుతున్న వాటిల్లో ఈ 3 లేవు, డిగాక్సన్కి సంబంధించిన రెమెడీస్ ఏం లేవు. ఎకోస్పిరిన్ వాడుతున్నాడు, అలాగే ఇస్మో అని కానీ అయితే ఇంజ్యూర్ అని కానీ అవి వాడుతున్నాడు. ఇలా వేరే రెమెడీస్ ఉన్నాయి, అవి వాడుతున్నాడు. లాసిలాక్టోన్ వాడుతున్నాడు, లేదా లాసిక్స్ వాడుతున్నాడు. ఇలాంటి రెమెడీస్ ఏవో వాడుతున్నప్పుడు వాటితో మన దగ్గరికి వచ్చాడు. మనం చూస్తే ఇవేం లేవు, చాలా సేఫ్గా చైనా వేయచ్చు. ఈ బాగా కాంప్లికేట్ అయినటువంటి హార్ట్ డిసీజెస్లో కూడా మనం జాగ్రత్తగా హోమియోలో ట్రీట్మెంట్ ఇస్తే నెమ్మదిగా కొన్ని కేసుల్లో ఒక 5-6 నెలల తర్వాత, కొన్ని కేసుల్లో సంవత్సరంన్నర తర్వాత నుంచి అలోపతి మెడిసిన్స్ తగ్గించడం మొదలుపెట్టచ్చు. మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఆ మెడిసిన్స్ని ట్యాపర్ చేయొచ్చు. చేస్తూ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే కొన్నాళ్ళు అయ్యేసరికి అలోపతి అనేటువంటిది వేయకపోయినా సరే నార్మల్గా పేషెంట్ సర్వైవ్ అయ్యేటువంటి పరిస్థితి దీంతో ఎస్టాబ్లిష్. అది గనక జరిగితే వాడు ఎక్కువ కాలం సేవ్ అయ్యేది హోమియో వాడినటువంటి వాడే సేవ్ అవుతాడు. కానీ వాడు ఎంత జాగ్రత్తగా ఈ మెడిసిన్స్ వాడుతున్నా సరే వాడికి కాంప్లికేషన్స్ వచ్చి ఎంత సిన్సియర్గా వాడుతున్నా ఎక్కువ కాలం బతకడు ఈ రకంగా ఉన్నవాడు. కాస్త మీరు కేసులో వెరిఫై చేసుకుని చూడవచ్చు. ఏం చేస్తుంది అక్కడ హోమియోపతి? మీరు వాడి చేత అలోపతి మానిపించకుండా కొన్నాళ్ళు హోమియో వాడించారు. అక్కడ ఏం జరుగుతోంది అంటే వాడిలో ఆ మెడిసిన్స్ వాడుతున్నటువంటి మెడిసిన్స్ వల్ల వాడి కండిషన్స్ నిలబడి ఉన్న కండిషన్ ఉందే, దాని నుంచి ఆ మెడిసిన్స్ వాడకపోయినా సరే వాడికి ఆ కండిషన్ నిలబడగలిగేటువంటి పరిస్థితి మన హోమియోపతి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత వాడు వాడుతున్నటువంటి మెడిసిన్స్ స్టాప్ చేయించినా సరే ఏమవుతుంది. క్రానిక్ ఆస్తమా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి చాలా మెడిసిన్స్ వాడుతున్నాడు, ఇన్హేలర్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ వాడుతున్నాడు. నువ్వు హోమియోపతి మొదలుపెట్టాక అవన్నీ ఆపే అన్నారు అనుకోండి, ఇంకా వాడికి అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు. అవి మానేసినప్పటి నుంచి మనం మెడిసిన్ వేసిన తర్వాత కూడా విపరీతమైనటువంటి అగ్రవేషన్ వస్తుంది. దాన్ని వాడు ఏమనుకుంటాడు, అలోపతి వాడుతున్నంతకాలం బాగానే తిరగలిగానండి, హోమియోపతి వాడాక ఒక్కసారి మొత్తం అంతా బయటికి తిరగబెట్టింది అంటూ ఉంటాడు. అది హోమియోపతి వాడాక తిరగబట్టలే, డాక్టర్ తాలూకు రాంగ్ డెసిషన్ వలన వాడికి తిరగబెట్టింది. ఏమైంది, వాడు క్రానిక్ ఆస్తమాటిక్, అది వాడికి ఆ ట్రీట్మెంట్ ఆ లోపల బ్రాంకోడైలేటర్స్ వాడకపోతే వాడు బతకలేడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు క్రానిక్గా. వాడి చేత మీరు ఆ ఇన్హేలర్ ఏదో సడన్గా మానిపించారు. ఆ రకంగా మానిపించకుండా వాడి పరిస్థితి ఏమిటో మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ఉన్నటువంటి కండిషన్లో అవి వాడుతూనే నెమ్మదిగా హోమియో. స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వీలైనంత తొందరగా స్టిరాయిడ్స్ ట్యాపర్ చేయించాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బాగుంది కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా స్టిరాయిడ్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. బాగా సివియర్ ఆస్తమాటిక్ కేసులో వైసులాని ఇచ్చాడు డాక్టర్. ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ చెబుతాడు ఎలా ట్యాపర్ చేయాలో కూడా చెబుతాడు. కొంతమంది పేషెంట్స్ ఉన్న మాయరోగం ఏంటంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళి దీంతో రిలీఫ్ ఉంది కదా ఇదే వాడేద్దాం అనుకుంటూ ఉంటారు. ఆ ఇచ్చింది ఏం మెడిసిన్ చూసుకోవాలి. వాడికి ఇచ్చింది స్టెరాయిడ్, అలా కొన్ని సంవత్సరాలు వాడితే చాలా ప్రమాదం. ఆ ఇచ్చినప్పుడే డాక్టర్ దాని మీద ప్రిస్క్రిప్షన్ రాస్తాడు పాపం, ఎలా ట్యాపర్ చేయాలో కూడా. అలా ట్యాపర్ చేయకుండా ఏం చేస్తుంటాడు, అది వేసుకుంటే ఆయాసం ఉంటుంది, మంచి దర్జాగా ఉంటాడు. పైగా ఇంకో మోసం ఏమిటి, వీడికి ఒక నెల అయ్యేసరికి ఒళ్ళు చేస్తాడు. దాంతో ఏమనుకుంటాడు, ఈ మందు వేసుకోవడం మొదలుపెట్టాక ఆయాసం తగ్గి ఒళ్ళు వచ్చింది, ఇంతకుముందు సన్నగా ఉన్నాడు ఎన్నాడైనా సరే. ఆ ఒళ్ళు రావడం వాడుతున్న స్టెరాయిడ్ వలన కానీ మా జబ్బు తగ్గి కాదు. అయితే కొన్ని ఆస్తమా కేసెస్లో వాడేటువంటి మెడిసిన్స్లో చాలామంది ఇప్పుడు ఆయుర్వేదం అనే పేరు
తో మెడిసిన్స్ ఇస్తూ స్టిరాయిడ్స్ కలిపిస్తున్నారు. అవి ఎలాగా డిఫరెన్షియేట్ చేయాలో కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫలానా ఎక్కడా తగ్గలేదంటే ఆయాసం, ఫలానా ఊరు వెళ్ళాం అక్కడ ఆయుర్వేదం మందు ఇస్తున్నారు, అది వేసుకున్న రోజు నుంచి తగ్గిపోయింది అన్నాడు. అంత ఇన్స్టెంట్గా తగ్గిందంటే ఆ ఇచ్చినటువంటి మందు నిజంగా ఆయుర్వేదమైనా దాంట్లో స్టిరాయిడ్స్ కలిపారా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే ఆ మందు వాడటం మొదలుపెట్టినటువంటి 4-5 రోజుల నుంచి విపరీతమైన ఆకలి వేయడం మొదలు పెడుతుంది. ఆ మందు వాడిన 10 రోజులు 2 వారాలు అయ్యేసరికి మంచి ఒళ్ళు వస్తుంది. అంటే అర్థం ఏంటి, డెఫినెట్గా దాంట్లో స్టిరాయిడ్ ఉంది. సాధారణంగా యాస్తమా కేసుల్లో జరుగుతూ ఉంటాయి. ఇది మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్రానిక్ యాస్తమెటిక్, చాలా ట్రీట్మెంట్స్ వాడాడు. మేష్ గారి దగ్గరే హోమియోపతి కూడా వాడాడు, ఆయనకేం లొంగలు. ఆయన ఎలోపతి వాడాడు, హోమియో వాడాడు, ఆయుర్వేదం వాడాడు. చాలాసార్లు అటాక్ వస్తే మా ఇంటి దగ్గరే ఉంచి కూడా ట్రీట్ చేశారు మేష్ గారు. ఆయనకి ఎందుకో ఏ ట్రీట్మెంట్లో లొంగలే. ఆయన ఈ కృష్ణా డిస్టిక్లో భట్టిప్రోల్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఆయుర్వేదం మందు తీసుకున్నాడు. ఆయన అక్కడ ఎవరో ఆయుర్వేదం ఇస్తున్నారంటే వెళ్ళి ఆయన తీసుకుని వాడడం మొదలుపెట్టాడు. వెంటనే తగ్గింది. అప్పటి నుంచి అటాక్స్ రాలే. కానీ ఒక 2-3 నెలల తర్వాత చూసి ఇదేమిటయా నువ్వు ఇంత ఒళ్ళు వచ్చిందంటే అన్యూజువల్గా వచ్చింది ఒళ్ళు. మొహం అది కూడా ఇంత లావు ఉబ్బింది, మనిషి కూడా చాలా లావు అయ్యాడు. ఏమిటయా నువ్వే మధ్యాహ్నం మందులు వేరే వాడుతున్నావా ఏమన్నా మార్చి అంటే ఆయుర్వేదం వాడుతున్నాను, అప్పటి నుంచి ఆయాసం రావటం లేదన్నాడు. ఆయాసం రాకపోవడం సంగతి దేవుడు, నీకు ముందు దాంట్లో ఇచ్చిందంటే స్టిరాయిడ్ ఉంది, జాగ్రత్త, అది స్లోగా మానేసి రోజు వాడకని చెప్పాం. ఏం లేదే, అదేం లేదన్నారు చాలామంది అన్నారు. కావస్తే టెస్ట్ చేసి చూడు, నువ్వు ఈ ఆయుర్వేదం వాడటం మానేసి నెక్స్ట్ మూమెంట్ నుంచి విపరీతంగా ఆయాసం వస్తుంది, నీకు ఒళ్ళు తగ్గిపోతుంది, అదే నువ్వు టెస్ట్ చేసి చూసుకో. ఇది వాడటం మొదలుపెట్టాక నీకు ఆకలి కూడా బాగా పెరిగి ఉంటుందని అడిగాం, పెరిగిందన్నాడు. అయితే ఆపేసి చూడను, ఆపేస్తే మళ్ళీ విపరీతమైన అటాక్స్ వచ్చాయి. ఈ ఒళ్ళంతా లాగేసింది, మళ్ళీ సన్నబడిపోయాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు, 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. అంచేత అలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయాసం తగ్గి వాడే ఒళ్ళు రావడం హెల్దీ, కానీ స్టిరాయిడ్ కలిపినటువంటి వాడటం వలన ఒళ్ళు రావడం చాలా అన్హెల్దీ. ఎక్కువ కాలం వాడితే చాలా ప్రమాదం. కాబట్టి ఇటువంటి హార్ట్ డిసీజెస్ కానీ యాస్తమా కేసెస్లో కానీ వచ్చినప్పుడు మనం అవసరం ఉంటే అలోపతి కొన్నాళ్ళు వాడిస్తూ వాడు సఫర్ అవ్వకుండా నెమ్మదిగా. ఎందుకు ఆ రకమైన ట్రీట్మెంట్ చేయాలి అంటే, ఎక్యూట్ కండిషన్లో కనుక ఒక్కోసారి పేషెంట్ బాగా ఎక్కువగా సఫర్ అవ్వడం అనేటువంటిది జరిగితే ఆల్రెడీ కొంత ట్రీట్మెంట్లో సప్రెషన్ అనేటువంటిది దానికి అలవాటు పడినటువంటి వాడు ఆ సప్రెషన్ని ఒక్కసారిగా కనుక మనం డిస్కంటిన్యూ చేస్తే ఆ చేయడం వలన షాక్ లాగా అయ్యి వాడికి చనిపోవచ్చు. యాస్తమా వాడు ఉన్నాడు అనుకోండి, ఆ ఉన్నటువంటిది సడన్గా విత్డ్రా చేస్తే కొన్ని రోజుల తరబడే యాస్తమాటిక్ అటాక్తో సఫర్ అవుతారు, ఏం చేసినా తగ్గదు. అంచేత అలాంటి కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి చోట్ల చైనా అనేటువంటిది వేయకూడదు. ఈ డిజిటాలిస్ కాంపౌండ్ ఉన్న దగ్గర స్టిరాయిడ్స్ చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా అలోపతిలో యాంటీబయాటిక్స్ ఇవి వాడిన తర్వాత ఇవేమీ పని చేయకపోతే ఉండేటువంటి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్తాం. అవి కూడా ఒకసారి ఎప్పుడైనా చెబుతా. ఈ చైనానే ఇంకొక చైనా ఇంకో చోట వేయకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్లో చైనా వేయకూడదు. హార్ట్ డిసీజెస్లో డిజిటాలిస్ వాడుతున్న చోట చైనా వేయకూడదు. ప్రెగ్నెన్సీ కేసెస్లో కూడా చైనా వేయరాదు. అబార్షన్ అవుతుంది చైనా వేస్తే, వేయకూడదు. మిస్క్యారేజ్ కానీ అబార్షన్ కానీ వస్తుంది చైనా వేస్తే. ప్రెగ్నెన్సీలో చైనాతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీస్ ఇంకా కొన్ని ఉన్నాయి. సైలీషియా, హెపార్సల్ఫ్, పల్సటిల్లా వేయచ్చు. సల్ఫర్ సేఫ్గా వేయచ్చు. కొంతమంది సెపియా కూడా ప్రెగ్నెన్సీలో వేయకూడదు అని రాసుకుంటూ ఉంటారు, చాలా తప్పది. సెపియా సేఫ్గా వేయచ్చు. టెండెన్సీ ఆఫ్ మిస్క్యారేజ్, అబార్షన్ టెండెన్సీ ఉన్న కేసుల్లో కూడా కొన్ని చోట్ల సెపియా ఇండికేట్ అయినప్పుడు సెపియా వేస్తే ఆ టెండెన్సీని కట్ చేసి ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. సెపియా చాలా సేఫ్గా వాడచ్చు. వాడకూడని రెమెడీస్ ఇవే. కొంతమంది నక్సోనిక వేయచ్చా అని అడుగుతుంటారు. హాయిగా వేయచ్చు. ఏమండి ఎప్పుడు అది డెలివరీ అయ్యేప్పుడు వేసే రెమెడీస్ వేరే చెప్తాం, దాంట్లో వస్తుంది అది. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో వేయకూడని రెమెడీస్లో చెప్పుకుంటున్నాం. ఇవి ప్రెగ్నెన్సీలో వేయకూడని రెమెడీస్. బెలడోనా టెంపరేచరు వచ్చి
24 hours దాటిపోయింది అన్నారు అనుకోండి, ఇప్పటికి ఆల్రెడీ 36 hours అయిందండి ఫీవర్ మొదలయ్యి అన్నారు, అప్పుడు బెల్డోనా వేయడం అనేటువంటిది అడ్వైజబుల్ కాదు, వేసిన పని చేయదు, వేయకూడదు. అయితే అప్పుడు కూడా డెలీరియం కానీ మిగతా కండిషన్స్తో కానీ బెల్డోనా ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయితే, ఉదాహరణకి మరి రేబిస్ అటాక్ అయ్యి దాంతో ఫీవర్ వచ్చింది, సిమ్టమ్స్ అని చూస్తే బెల్డోనావే ఉన్నాయి, అప్పుడు వేయచ్చు బెల్డోనా. కానీ నార్మల్గా ఫీవర్స్లో బెల్డోనా వేయాల్సిన ఫీవర్స్లో ఆ ఫీవర్ వచ్చినటువంటి కొద్ది గంటల్లో వాడికి ఎలా అయితే వచ్చిందో బెల్డోనా ఫీవర్ ఎలా వస్తుందో తెలుసు మనకి. ఆ వచ్చినటువంటి పద్ధతిలో వాడికి ఆ మొదట్లో బెల్డోనా వేస్తే చాలా క్విక్గా తగ్గుతుంది. మేష్ గారు ఇచ్చిన ఇంకో కాషన్ ఏంటంటే, బెల్డోనా ఫీవర్స్లో వేసేప్పుడు 103 దాటి టెంపరేచర్ ఉన్న కేసుల్లో బెల్డోనా ఇండికేట్ అయినా సరే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ వేయకండి అని చెప్పారు. అది ఎక్కడా లేదు మేష్ గారు ఇచ్చిన ఇండికేషనే. ఎందువలన అంటే సాధారణంగా ఫీవర్స్లో కొన్ని కేసుల్లో బెల్డోనా వేసిన తర్వాత ఫీవర్ ఇప్పుడు కన్నా కొంచెం రైజ్ అయ్యి అప్పుడు తగ్గుతుంది. అది బెల్డోనా డ్రగ్ తాలూకు సిమ్టమ్స్లో ఉంది. ఆల్రెడీ వాడికి 104 ఉన్నప్పుడు మీరు బెల్డోనా వేస్తే వాడికి 105 ఇంకా దాటింది అనుకోండి, అప్పుడు చికాకు. అప్పుడు మళ్ళీ మీరు వేరే రెమెడీ ఏదైనా అవసరం ఉంటే వేసుకోగలిగినటువంటి అనుభవం మీకు ఉంటే వేయచ్చు. లేకపోతే వీలైనంత వరకు 103, 104 దాటి ఫీవర్ ఉన్నప్పుడు బెల్డోనా ఇండికేట్ అయినా సరే వేయకుండా ఇంకేదైనా రెమెడీ ఏది వేయాలో చూసుకోండి అని చెప్పారు. ఈ మూడింటిని కలిపి ఏమన్నారండి? డెలీరియం ట్రయో, బెలడోనా, స్ట్రామోనియం అండ్ హయోస్యామస్. కొన్ని ట్రయోస్ ఉన్నాయి, అంటే 3 రెమెడీస్ కలిపి ఒక గ్రూపు ట్రయో అంటే. అందులో ఈ బెలడోనా, స్ట్రామోనియం, హయోస్యామస్ డెలీరియం ట్రయో. ఫీవర్స్ వచ్చి మరి డెలీరియం వచ్చింది అనుకోండి, టైఫాయిడ్లో రావచ్చు, కొన్ని రకాలైనటువంటి బ్లడ్ పాయిజనింగ్ కేసెస్లో ఫీవర్స్లో వాటిని జైమోటిక్ ఫీవర్స్ అంటారు, అటువంటి వాటిల్లో రావచ్చు. ఉదాహరణకి జైమోటిక్ ఫీవర్స్లోకి వచ్చేటువంటి వాటిల్లో సెరెబ్రల్ మలేరియా కూడా దాంట్లోకే వస్తుంది. మలేరియాస్లో సెరెబ్రల్ మలేరియా అనేటువంటిది ఒకటి ఉంది, చాలా డేంజరస్. మిగతా మలేరియాస్ అని కొంచెం తగ్గడం లేట్ అయినా పెద్ద ప్రమాదం లేదు. మహా అయితే పేషెంట్ ఎనీమిక్ అవుతాడు, వీక్ అవుతాడు, దాంతో మళ్ళీ పికప్ చేస్తాడు. సెరెబ్రల్ మలేరియా కనుక వెంటనే తగ్గకపోతే చాలా ప్రమాదం. సెరెబ్రల్ మలేరియాకి ఇంకో పేరు ఫాల్సిపారం మలేరియా. అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మలేరియల్ పారాసైట్లో ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేటువంటిది కనుక ఉంటే చాలా డేంజరస్. అటువంటిది ఆ మలేరియా చాలా ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. ఆ మలేరియా వలన బ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. వాడికి అంతకుముందు జాండీస్ లేకపోయినా జాండీస్ రావచ్చు, అంతకుముందు డయాబెటిక్ కాకపోయినా డయాబెటీస్ రావచ్చు ఆ ఫీవర్లో. దానికి జాగ్రత్తగా ట్రీట్ చేస్తే ఆ ఫీవర్ తగ్గేసరికి మళ్ళీ ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. మనకి కరెక్ట్గా ఇండికేట్ అయినటువంటి రెమెడీ కనుక టైంలో పడితే సెరెబ్రల్ మలేరియా కూడా లొంగుతుంది. ఒకసారి ఒక కేసు, అతను వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్న అతను వచ్చాడు 7-8 నెలల క్రితం. అరకు వ్యాలీలో పనిచేస్తున్నాడు. అతనికి 4 days నుంచి అప్పటికి ఫీవర్. వాళ్ళు బ్లడ్ టెస్ట్ వాళ్ళు మలేరియా అని చెప్పారు, కానీ ఏ మలేరియానో చెప్పలే. అతను వచ్చేసరికి వైజాగ్ వచ్చేసరికి అతనుకున్న సిమ్టమ్స్ చూస్తే సెరెబ్రల్ మలేరియా సిమ్టమ్స్లోకి దింపుతుంది నెమ్మదిగా. వాడికి 4 days 5 days నుంచో ఫీవర్. ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకురమ్మని చెప్పాను. చేయించుకొస్తే ఫాల్సిపారం మలేరియా. అతను కూడా సిమ్టమ్స్ అన్నీ చూస్తే ఎగ్జాక్ట్గా ఎజాడిరెక్టా ఇండికా సరిపోయింది. ఎజాడిరెక్టా ఇండికా 200 ఒకటే డోసు. ఇంకా మరి అతనికి ఫీవర్ రాలే. ఇండియన్ డ్రగ్ వేప. ఎజాడిరెక్టా ఇండికా అంటే వేపతో చేసిన మందు. నేను ఆలోచించి అతన్ని ఒక 2-3 వారాలు సెలవు పెట్టి ఊళ్ళో ఉండమనాల్సి వస్తుంది, అంటే ఓ బటన్ లొంగదు కదా సెరెబ్రల్ మలేరియా అని చెప్పి అనుకుని చెప్పా. అవసరం ఉంటే ఒక 1 నెల రోజులు ఈ ఊళ్ళో ఉండాల్సి వస్తుంది సెలవు పెట్టి. దీంతో కనుక లొంగకపోతే అవసరం ఉంటే మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మందు వాడాల్సి వస్తుంది. ఆ కేసుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన మందులతోనే తగ్గుతుంది, బయట ఇచ్చిన మెడిసిన్స్ ఏ వేటికి లొంగదు అసలు. మరి వాళ్ళ దగ్గర ఇచ్చే మెడిసిన్స్లో తేడా ఏమిటో తెలియదు, కానీ
వాళ్ళు ఇచ్చేదంతా డెఫినెట్ కంట్రోల్ అవుతాయి. చాలా కేసుల్లో చూశారు. అతనికి ఎజాగ్జెక్టా ఇండికా 200 ఒకటే డోస్ వేసాం. ఇక మరి తర్వాత ఫీవర్ రాలేదు. ఓ వారం అబ్జర్వేషన్లో పెట్టాం. వారం అంతా ఫీవర్ రాలేదు. ఇంకేసుంటాం అన్నీ కూడా తగ్గిపోయి వెళ్ళి మళ్ళీ ఏజెన్సీ ఏరియాలో అక్కడే జాయిన్ అయిపోయాడు. నేను అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడ మానేసి రావడానికి అవుతుంది కదా. తర్వాత కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి మళ్ళీ ఎప్పుడు రికవర్ కాలే మళ్ళీ ఫీవర్. సిమ్టమ్సా? ఎజాగ్జెక్టా ఇండికాలో ఒకే ఒక సిమ్టమ్ ఉంటుంది, కీనోట్. అది ఇంకా ఏ రెమెడీలోనూ లేదు. అది ఒక్క ఎజాగ్జెక్టాలో మాత్రమే ఉంటుంది. అది మలేరియల్ ఫీవర్ కానివ్వండి, టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, ఏ ఫీవర్ అయినా సరే మార్నింగ్ 11 o'clock ఫీవర్ స్టార్ట్ అయ్యి రాత్రి 11 o'clock వరకు ఫీవర్ కంటిన్యూ అవుతుంది. ఆ ఇండికేషన్ మాత్రం చాలా ప్రామినెంట్. 11 AM to 11 PM ఫీవర్. వాడికి చిల్స్ ఉంటాయి, మిగతా సింటమ్స్ అన్నీ ఉంటాయి. విపరీతమైన ఒంటొంచి వేడి రావడం ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది, దాంతోపాటు అకాంపనీగా హెడేక్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి బైల్ వామిటింగ్స్ అవ్వచ్చు. మలేరియాలో బైల్ వామిటింగ్స్ కూడా చాలా కామన్. ఇవన్నీ ఉండొచ్చు. కానీ వీడికి చాలా పెక్యులర్గా ఆ ఒక్క లక్షణం చాలా కీనోట్. అది ఇంకా ఏ రెమెడీలోనూ మనకు కనిపించదు. మలేరియాస్లో టైంని బట్టి కూడా ఎగ్జాక్ట్గా రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. ఆ రెమెడీ వేస్తే అది తగ్గుతుంది. ఎగ్జాక్ట్ 3 PM మలేరియా వస్తుంది. సెడ్రాన్ తప్ప ఇంకే రెమెడీలోనూ తగ్గదు వాడికి. మధ్యాహ్నం 3 అయ్యేసరికి వాడికి జ్వరం వచ్చేస్తుంది, చలి మొదలై జ్వరం వచ్చేస్తుంది. సెడ్రాన్ బదులు ఇంకేం వేసినా అన్నాళ్ళు మలేరియా కంటిన్యూ అవుతుంది. మీకు సెడ్రాన్ వేయడం చేతనైతే ఫస్ట్లోనే ఇంకా మలేరియా కట్ అయిపోతుంది. 200 కనీసం 200 వేయాలి. పీరియాడిసిటీ ఉంటుంది. కొన్నిట్లో వీక్లీ వన్స్ వస్తుంది, కొన్నిట్లో ఆల్టర్నేట్ డేస్ వస్తుంది, కొన్నిట్లో డైలీ వస్తుంది. మలేరియాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అదే టైం. వీక్లీ రిపిటేషన్ అనే దానికి సెడ్రాన్ కాదు, కానీ వచ్చినప్పుడు 3 PM వస్తుంది. వీక్లీ రిపిటేషన్ అనేటువంటి దాంట్లో సల్ఫరు, నేట్రమోరు, ఆర్సనికం ఆల్బమ్ అవి ఇండికేట్ అవుతాయి. PM మొదలవుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది. 2-3 గంటల ఉండి తర్వాత మలేరియాలో అంతే కదా. ఆ ఫీవర్ మొట్టమొదటి చలితో స్టార్ట్ అవుతుంది. చలి వస్తుందంటే వాడికి జ్వరం వస్తుందని అర్థం. ఆ తర్వాత హై ఫీవర్ వస్తుంది, ఆ తర్వాత చెమటలు పడతాయి, ఆ తర్వాత దాహం, దాని తర్వాత ఫీవర్ తగ్గిపోతుంది. అందుకే దాన్ని ఇంటర్మిటెంట్ అన్నారు ఫీవర్. అంటే అర్థం ఏంటి? మధ్యలో ఫీవర్ ఉండదు, నార్మల్గా వచ్చేస్తుంది. మలేరియాకి టైఫాయిడ్కి అదేగా తేడా. టైఫాయిడ్లో రెమిటెంట్, నార్మల్కి రాదు. అలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ టిపికల్ టైఫాయిడ్లో ఎలా ఉంటుంది టెంపరేచర్? ల్యాడర్ లైక్ అసెండింగ్ ఆఫ్ ది టెంపరేచర్. అంటే ఇవాళ పొద్దున కొంచెం జ్వరం వచ్చింది అంటాడు, చూస్తే 99 దగ్గరగా 99 ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి 100.4 అన్నాడు. మర్నాడు పొద్దున చూశాడు 100.4తో స్టార్ట్ అయింది. సాయంత్రం అయ్యేసరికి 101 వచ్చింది. మర్నాడు పొద్దున చూస్తే 101తో స్టార్ట్ అయింది. సాయంత్రం అయ్యేసరికి 102 వచ్చింది. వాడికి నార్మల్కి రాదు టైఫాయిడ్ వాడికి. కానీ మలేరియా వాడికి డెఫినెట్గా నార్మల్ వచ్చేస్తుంది, సబ్ నార్మల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మలేరియాతో సఫర్ అవుతున్న వాడికి సబ్ నార్మల్ వచ్చి అక్కడ నిలబడిపోయింది అంటే డెఫినెట్గా మళ్ళీ ఇంకో అటాక్ వస్తుంది. నార్మల్కి వచ్చి నిలబడితే అటాక్ తగ్గినట్లు లెక్క. మందేసిన తర్వాత వాడికి మనం వేసిన మందు వల్ల తగ్గిందా, మామూలుగా రోజు వచ్చే పీరియాడిసిటీ వల్ల తగ్గిందా అనేది తెలుసుకోవాలి. వాడికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది అనుకోండి, అప్పటికి వారం నుంచి వస్తుంది. ఆ జ్వరం వచ్చిన రోజు మన దగ్గరికి వచ్చాడు, మనం చూసి చైనా 200 వేసాం, రాత్రికి జ్వరం తగ్గిపోయిందండి అన్నాడు. నువ్వు చైనా వేయకపోయినా తగ్గుతుంది వాడికి. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్లో తగ్గుతుంది, మళ్ళీ ఆ మర్నాడు దాకా జ్వరం కనిపించదు. అంటే మనం చైనా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటా, చైనా పనిచేసింది కావచ్చు అనుకుని ఆ మర్నాడు మళ్ళీ జ్వరం వచ్చిందండి అన్నాడు. మళ్ళీ వచ్చింది కదా అని చైనా ఇంకో డోస్ వేస్తాం, పనిచేయదు. ఏం చేద్దాం, ముందు రోజు పనిచేసింది చైనా కాదు, వాడి సొంతం. జ్వరం గారే తగ్గారు, కానీ వేసిన మందు వల్ల తగ్గిందా, దాని పీరియాడిసిటీ వల్ల తగ్గిందా తెలుసుకోవాలంటే మందు వల్ల తగ్గితే నార్మల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. నార్మల్ దగ్గర ఆగిందంటే వాడికి ఆల్మోస్ట్ కంట్రోల్ అయినట్టు లెక్క. మర్నాడు పెరగకపోవచ్చు, పెరిగినా కొద్దిగా పెరగచ్చు. కానీ తగ్గిపోయి బాగా సబ్నార్మల్కి వచ్చింది, 97, 96కి వచ్చేసింది, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది, చెమటలు గారిపోతున్నాయి అంటే డెఫినెట్గా వీడికి ఇంకో అటాక్
అవకాశం ఉంది, వీడికి అదృష్టం ఉందన్నమాట. అంటే మలేరియా ఫీవర్స్లో, అలాగే మలేరియా ఫీవర్స్లో తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, టైఫాయిడ్ ఫీవర్స్లో లాగా పచ్చం వీడికి పెట్టకూడదు. టైఫాయిడ్ ఫీవర్లో వాడికి సాలిడ్స్ పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి రోజు అన్నం పెట్టండి అనకూడదు. టైఫాయిడ్ వాడికి పెట్టకూడదు. అన్నం పెడితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది టైఫాయిడ్ వాడికి. మలేరియా వాడికి అన్నం పెట్టకపోతే ఎనీమిక్ అయిపోతాడు. వాడి మలేరియా తగ్గేసరికి సచ్చి చెడి మలేరియా తగ్గించాం, కానీ ఆ నీరసం నుంచి వాడికి కోలుకునేసరికి చాలా టైం పడుతుంది. అంచేత వాడికి ఏం చేయాలి, జ్వరం రాని రోజు శుభ్రంగా 2 పూట్ల భోజనం చేసేయమని చెప్పాలి. టైఫాయిడ్ వాడి పచ్చం వీడికి పెట్టకూడదు. జ్వరం ఉన్న రోజు అన్నం పెట్టకండి. పొద్దున వాడికి జ్వరం పొద్దున మొదలవుతుంది, మధ్యాహ్నం అంతా ఎక్కువ అవుతుంది, సాయంత్రం తగ్గిపోతుంది, రాత్రి అసలు టెంపరేచర్ ఉండదు, సబ్నార్మల్ ఉంది, అన్నం తినేయమనండి. మర్నాడంతా జ్వరం రాదు, 2 పూట్ల అన్నం తినేయమనండి. అప్పుడు ఏమవుతుందంటే మలేరియా తగ్గేసరికి వీడు నీరసం అయిపోయాడు, ఎనీమిక్ కండిషన్ రాదు, వాడు తొందరగా కోలుకుంటాడు. అయితే మలేరియాలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, అది మేష్ గారు మాత్రమే ఇచ్చారు, ఎక్కడా ఇవ్వలేదు. మినుముతో చేసినవి ఏమీ తినకూడదు. మనం మామూలుగా ఏం అడ్వైస్ చేస్తాం, జ్వరం వచ్చినప్పుడు వాడిని ఇడ్లీయో లేకపోతే చపాతీయో ఏదో తినమంటాం. కానీ మలేరియా వాడికి ఇడ్లీ సజెస్ట్ చేయకండి. మినుముతో చేసినవి ఇస్తే మలేరియా తగ్గదు, కంటిన్యూ అయిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఈ పాయింట్ ఎవరు ఇచ్చారంటే మేష్ గారే ఇచ్చారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. కరెక్టా అంటే ఆయన ఇచ్చారు కాబట్టి కరెక్టే. తర్వాత చాలా కేసులో వెరిఫై చేసి కూడా చూసాం. కాబట్టి ఈ డెలీరియం ట్రయో అనేటువంటి దాంట్లో బెలడోనా, స్ట్రామోనియం, హయోస్యామస్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ కూడా మనం ఓ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బెలడోనాలో ఎలా అయితే 104 దాటి ఉంటే బెల్డోనా వేయడానికి ఆలోచించమని చెప్పాము, ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయ్యి మొత్తం అంతా కూడా సరిపోయి స్ట్రామోనియం తాలూకు సిమ్టమ్స్ సరిపోయాయి, డెలీరియం అంతా సరిపోయింది, ఫీవర్ కూడా బాగా ఎక్కువగా ఉంది, చాలా గొడవ చేస్తున్నాడు, ఓ ఓ అని అరుస్తుంటాడు. ఏమిటంటే అగో ఆ మూల నుంచి కుక్క అరుస్తోంది అంటాడు. చూస్తే అక్కడే ఉండదు, వాడికి కనిపిస్తుంది కానీ మనకు కనిపిస్తుంది. నాయనమ్మ కనిపించింది వచ్చేయమంటోంది అంటాడు. రీసెంట్లీ డెడ్ పీపుల్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు, స్ట్రామోనియం వాళ్ళకి, వాళ్ళ డెలీరియంలో రీసెంట్లీ డెడ్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే ఏమో నాయనమ్మ గారు వీడిని తీసుకుపోతారేమో, వాడికి విడిమి ప్రేమ అన్నీ సరిపోయి మనం చూసి వాడికి ఎగ్జాక్ట్గా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అలాంటి కేసుల్లో టెంపరేచర్ 102 దాటి ఉంటే 1M వేస్తే కానీ తగ్గదు. 102 లోపల ఉంటే 200 వేసినా పనిచేస్తుంది, కానీ 102 దాటి 103, 104 ఉన్నప్పుడు మీరు స్ట్రామోనియం వేసినా 200 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, శుద్ధ దండగా కనీసం 1M వేయాలి. వాడికి స్ట్రామోనియం 1M వేశారు. అలాంటి ఎగ్జాక్ట్ కండిషన్లో మనం స్ట్రామోనియం వేసి 1M వేసిన తర్వాత 6 అవర్స్ వరకు తూర్పు తిరిగి దండం పెట్టడం ఏమీ చేయకూడదు. 6 అవర్స్ వరకు వాడికి ఏమీ మార్పు రాదు, టెంపరేచర్ తగ్గదు, డెలీరియం తగ్గదు, ఏమీ మార్పు రాదు. స్ట్రామోనియం విషయంలో అది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మరి 6 అవర్స్ 104 టెంపరేచర్ ఉండొచ్చా? ఉంటుంది, ఏం చేసేదేం లేదు. ఆ కండిషన్లో మనం మందు వేసేప్పుడే ముందు చూసుకోవాలి ఏ మందు వేస్తున్నాం. కొన్ని మందుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు భయం అయితే వేయకూడదు, ఇంకేమైనా మందు మనం వేయదలుచుకుంటే. లేదా భయం లేదు, డెఫినెట్గా ఇది స్ట్రామోనియం అని మనం గట్టిగా తెలుసుకుని ఆ ధైర్యం మీద ఉన్నాం. అధైర్యం లేకపోతే స్ట్రామోనియం వేయచ్చు. ఆ ధైర్యంతో స్ట్రామోనియం 1M వేసిన తర్వాత 6 అవర్స్ వరకు ఏమీ పని చేయదు. 6 అవర్స్ తర్వాత నుంచే దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. 6 అవర్స్ తర్వాత దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది కదా అని 8 అవర్స్ పోయాక టెంపరేచర్ చూస్తే 104 ఉంటుంది, తగ్గదు. మరి ఏమిటి యాక్షన్ స్టార్ట్ అయింది? డెలీరియంలో ఇంప్రూవ్మెంట్ ముందు వస్తుంది. అంతకుముందు ఓ ఓ ఓ అని అరుస్తున్నవాడు కాస్త లేచి పారిపోదాం అనుకుంటున్నవాడు కాస్త కామ్గా పడుకుంటాడు. ఓ 10 అవర్స్ అయ్యేసరికి మంచి సౌండ్ స్లీప్, బ్రహ్మాండమైన నిద్ర పట్టేస్తుంది. ఇంక డెలీరియం, పిచ్చి వేషాలు, అరుపులు ఇవన్నీ పోతాయి. టెంపరేచర్ చూసినా తగ్గదు. ఎప్పటికి తగ్గుతుందంటే ఓ 15 అవర్స్ 20 అవర్స్ పోయాక టెంపరేచర్ తగ్గుతుంది, అప్పటిదాకా తగ్గదు. ఈలోపు స్ట్రామోనియం కాదేమో అని మీరు మందు మార్చేశారంటే, సరైన మందు వేసినా సరే మీరు మందు మార్చడం వల్ల పేషెంట్కి హారం చేస్తున్న వాళ్ళు అవుతారు తప్ప ఆ కేసు లొంగదు. ఇంకా
ఇంకేం చేసినా ఆ కేసు మనకి లొంగదు. కొన్ని పరిస్థితుల్లో వేసిన మందు కనుక డిస్టర్బ్ చేసుకున్నాము అంటే ఇంకా ఆ తర్వాత కేసు మనకి లొంగదు. చాలా కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఓ డ్రగ్ని కాన్ఫిడెంట్గా వేయగలుగుతున్నామంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనకి ఒక పర్సన్ మీద మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళని నమ్ముతాం. అంత కాన్ఫిడెన్స్ మనకి ఆ డ్రగ్ మీద ఉండాలి. ఆ నమ్మకం ఉంటే మనం గట్టిగా వేయగలుగుతాం. ఓ పర్సనాలిటీని మనం నమ్మినప్పుడు వాళ్ళని ఏ రకంగా అయితే మనం అర్థం చేసుకుంటామో వాళ్ళ మీద ఆ నమ్మకం ఎలా అయితే ఉంచుతామో అంత నమ్మకం అంత కాన్ఫిడెన్స్ మనకి ఆ డ్రగ్ మీద ఉండాలి. ఆ గ్రిప్ ఉన్నప్పుడు వేస్తే అది లొంగుతుంది. స్ట్రామోనియం విషయంలో అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఫీవర్ కేసెస్లో. అలాంటిదే ఇంకో రెమెడీ ఉంది, గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికన్నా ఇంకొంచెం పెద్దవాడు హెలిబారస్. స్ట్రామోనియం 6 hours దాకా యాక్షన్ స్టార్ట్ అవుతుంటే వాడికి 24 hours దాకా స్టార్ట్ అవుతుంది వాడు హెలిబారస్. చూడాలి కండిషన్ని బట్టి. 200 1M 200 వేసినా 1M వేసినా కూడా హెలిబారస్లో 24 hours వరకు అసలు ఏమీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. వేసేప్పుడే మనం నిర్ణయించుకోవాలి ఇంకేమైనా రెమెడీస్ ట్రై చేసి అప్పుడు హెలిబారస్ వేద్దామా, లేకపోతే హెలిబారస్ వేసి వెయిట్ చేద్దామా. హెలిబారస్ వేసేస్తే అసలు అక్కడ ఉండొద్దు అన్నాడు డాక్టర్ని. వాడికి ఏవో కొన్ని పంచదార మాత్రలు కట్టించి అవసరం వస్తే వేస్తూ ఉండండి అని చెప్పి నేను వేరే ఎమర్జెన్సీ కేసును చూసి రావాలని ఒక 48 hours వేరే ఊరు వెళ్ళిపోమన్నాడు. 2 drugsలో చదువుతాడు అలాగా. ఏమేంటండి హెలిబారస్ అని ఇంకోటి జింకమెట్లో క్రానిక్ పెరలైటిక్ కండిషన్స్ వచ్చి పూర్తిగా ఎందుకు పనికి రాకుండా శరీరం నర్వస్ సిస్టమ్ మొత్తం పాడైపోయి అలా పడి ఉంటాడు పిల్లవాడు. ఏమిటంటే తగ్గదన్నారండి డాక్టర్లు. ఏమిటంటే సెరిబ్రల్ పాలసీ ఏదో పేరు పెట్టాం, అలా పడి ఉంటాడు. వాళ్ళే ఏ రకమైన చలనం ఉండదు. ఏమన్నారంటే తగ్గదన్నారు. వాడికి చూసి జింకమెట్ వేసాం. ఆ వేసిన తర్వాత నుంచి వాళ్ళు ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయో చెప్పాడు కెంట్. అంతకుముందు అలా పడినటువంటి వాడు, కాళ్ళు చేతులు కూడా కదపనటువంటి వాడు, మీరు జింకం పెట్టేశాక విపరీతంగా లేచి కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు, చేతులు కొట్టుకుంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, నానాగోళా చేస్తూ ఉంటాడు. అమ్మో డాక్టర్ గారు గొడవ పెట్టేస్తున్నాడు. పేషెంట్ తాలూకు వాళ్ళకి వాడు గొడవ చేస్తున్నాడు అంటే చాలా ప్రమాదం అనుకుంటారు. అంచేత వచ్చి ఏం చేస్తారు, అంతకుముందు మందేయకముందు హాయిగా పడుకున్నాడంటే ఇప్పుడు గొడవ చేసేస్తున్నాడు. ఆ పడుకోవడం పర్మనెంట్గా పడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు వాడు. మీరు మందేసిన తర్వాత వాడిలో ఆ నర్వస్ సిస్టంలో వాడికి మళ్ళీ లైఫ్ అనేటువంటిది వస్తుంది. క్లియర్గా డిస్క్రైబ్ చేశారు కెంట్. ఆ నర్వస్ డెడ్ అయినటువంటి నర్వస్లో మళ్ళీ లైఫ్ ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అవుతున్నప్పుడు వాడిలో ఆ రకమైనటువంటి రియాక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి కేకలు, గోళ, నొప్పులు, దానా గోళ ఉంటుంది. అప్పుడు కనుక మీరు దాన్ని యాంటీడోట్ చేస్తే ఫర్ ఎవర్ వీడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడని చెప్పారు. అప్పుడు ఆ ఊళ్ళో ఉండకుండా వెళ్ళిపోమంటాడు డాక్టర్. ఈ 2 డ్రగ్స్లోనూ చెబుతాడు కెంట్, హెలిబారస్లోను జింకమెట్లోను. అంచేత హెలిబారస్ వేసిన తర్వాత 24 hours తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది. హెలిబారస్కి యాక్షన్ స్టార్ట్ అయింది అన్నదానికి ఇండికేషన్స్ కూడా ఇచ్చాడు ఆయన, చాలా క్లియర్గా ఇచ్చాడు. ఓ టైఫాయిడ్ పేషెంట్లో హెలిబారస్ వేసిన తర్వాత 24 hours తర్వాత వాడికి విపరీతంగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఒళ్ళంతా. చెమటలు పట్టాయి కదా, జ్వరం తగ్గిందేమో, ఏం తగ్గదు చూస్తే అలాగే ఉంటుంది. కానీ చెమటలు మాత్రం విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి. ఉండి చెమటలు పట్టేస్తుంటాయి. అయ్యో చెమటలు పట్టేస్తున్నాయి. లేదా మోషన్స్ అవ్వడం మొదలు పెడతాయి. చాలా పెద్ద పెద్ద మోషన్స్ అవుతాయి. అసలే నీరసంగా ఉంటే మోషన్స్ అయిపోతున్నాయి. హెలిబారస్ వలన యాక్షన్ వలన వచ్చిన మోషన్సా, లేకపోతే లైఫ్ డేంజర్కి సంబంధించినటువంటి మోషన్సా ఎలా తెలుసుకుంటాం? ప్రమాదకరమైన మోషన్స్ అయితే ప్రతి మోషన్ తర్వాత పేషెంట్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాడు, నీరసం అయిపోతూ ఉంటాడు, పల్స్ లాగేస్తూ ఉంటుంది. ఈ వేసినటువంటి హెలిబారస్ యాక్షన్ వలన అయ్యేటువంటి మోషన్స్ అయితే ప్రతి మోషన్ తర్వాత పేషెంట్లో బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. అదే మనకి ఇండికేషన్. వాడి తాలూకు మోషన్ చూసి మనం ఎమోషనల్గా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. హెలిబారస్లో ఒకటి అలాగా మెడిసిన్ వేసిన తర్వాత యాక్షన్ స్టార్ట్ అయ్యేటువంటి వాటిల్లో
హెలిబోరస్లో ఒకటి జరుగుతుంటుంది. ఒక్కోసారి బాగా అక్యూట్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆర్సెనిక్ ఆల్బో ఇండికేట్ అయినప్పుడు కూడా ఆర్సెనిక్ ఆల్బో 1M వేసాం అనుకోండి, అది వేసిన తర్వాత పేషెంట్కి ఒక 2, 3 బాగా లూజ్ మోషన్స్ అవుతాయి. అయిన తర్వాత నుంచి పేషెంట్ కండిషన్ బాగా బెటర్ అవడం మొదలుపెడుతుంది. అక్కడ కూడా మనం చూసుకోవాలి ఎక్కడికక్కడ. ఎందుకంటే అక్యూట్ కేసెస్లో పొరపాటున వేసిన డ్రగ్ కరెక్ట్ రెమెడీ వేసిన తర్వాత కూడా ఇలాంటి వాటి వలన చూసుకోకుండా కంగారు పడి మెడిసిన్ మార్చామంటే ఆ కేసు మనకి లొంగదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే మనం చూసుకోవాల్సిన వచ్చిన రియాక్షన్ వలన పేషెంట్లో బెటర్మెంట్ వస్తుందా, పేషెంట్ వర్సన్ అవుతున్నాడా, అది చాలా ముఖ్యం. పేషెంట్ దగ్గర చూసాం, మేము విటమిన్స్ వాడుతున్నామండి, ఇంకేం వాడటం లేదన్నారు. సరే, విటమిన్స్ ఓన్లీ విటమిన్స్ వాడితే పర్వాలేదు, హోమియోలో అవి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి వాడుతూ హోమియో వాడచ్చు. అయితే మాకు అనుమానం వచ్చి ఏం చేశామంటే అసలు వాడుతున్న విటమిన్స్ పట్టండి ఏం వాడుతున్నారో చూద్దాం అంటే దాని మీద ఇవ్వడం మాత్రం న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అని ఇచ్చాడు. కానీ దాంట్లో చూస్తే సిలీనియం కూడా కలిసి ఉంది. ఇప్పుడు చాలా వాటిల్లో అదొకటి చేస్తున్నారు. సిలీనియం కలిసి ఉండడంతో వాళ్ళకి చైనా ఇవ్వలే. ఎంచేత చైనాను సిలీనియం కూడా కెమికల్స్ కాబట్టి డిజిటాలిస్ తో పాటు. దాని పేరు నీకు గుర్తుందా, ఆ మెడిసిన్ పేరు? అంచేత ఇప్పుడు చాలా ఎక్కువ ఇస్తుంది. సిలీనియం కలుస్తుంది దాంట్లో. అంచేత లేదంటే బలానికి వాడుతున్నాం, లేకపోతే విటమిన్స్ వాడుతున్నాం, ఇంకేం వాడటం లేదన్న వాళ్ళని అవి తీసుకురమ్మని ఒకసారి చూడాలి. వాటిలో కాంబినేషన్ చూసి అప్పుడు మనం ఇది ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎలోపతిలో హార్ట్ కి మందులు వాడుతున్న వాళ్ళ దగ్గర చూడాల్సింది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిన్న ప్రెగ్నెన్సీ కేసెస్ లో వేయకూడని డ్రగ్స్ కూడా మనం చెప్పుకున్నాం. నాట్రమోర్ ఎప్పుడు వేయకూడదు అంటే అది ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అయినా సరే నాట్రమోర్ హెడేక్స్ తో సఫర్ అవుతున్నారు అనుకోండి, ఆ సఫరింగ్ లో ఉన్నప్పుడు నాట్రమోర్ వేయకూడదు. అటాక్ లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అయినా సరే వేయరాదు. అది ఇదివరకు సెషన్ లో కూడా చెప్పుకున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం. చాలా మంది చేసే పొరపాటు ఏం చేస్తారంటే కేసు అంతా స్టడీ చేస్తారు, చాలా బాగా చూస్తే ఎగ్జాక్ట్ గా నాట్రమోర్ సరిపోతుంది. వాడు సరిగ్గా హెడేక్ అటాక్ లో ఉన్నప్పుడు నాట్రమోర్ వేసేస్తూ ఉంటారు. అస్సలు వేయకూడదు. వేస్తే అంతకు ముందు ఎప్పుడూ లేనంత విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది, చాలా అగ్రవేషన్. పేషెంట్ వచ్చి మనకి రిపోర్ట్ చేస్తే మనం ఏం చెబుతామంటే పర్వాలేదు కొంచెం తట్టుకుంటే తగ్గిపోతుంది, ఇంకెప్పుడు రాదు. ఒక్కోసారి అంత సివియర్ హెడేక్ లో వాడు కనుక వైటాలిటీ బాగుండకపోతే ఇంకెప్పుడు హెడేక్ రావడానికి వాడు ఉండడు, ఫర్ ఎవర్ క్యూర్డ్. చేత అటువంటి వాటిలో ఆ అగ్రవేషన్ టైంలో అసలు వేయకూడదు. మరి అప్పుడు పేషెంట్ సఫర్ అవుతుంటాడు కదండి, ఏం చేయాలి అదే తెలుసుకోవాల్సింది. నాట్రమోర్ తాలూకు ఎక్యూట్స్ శాంగనేరియా, బ్రియోనియా, ఆ 2 నాట్రమోర్ తాలూకు హెడేక్స్ లో చాలా కేసెస్ లో ఆ 2 వేస్తే రిలీవ్ అవుతారు. చాలా మంది శాంగనేరియా గురించి రైట్ సైడ్ హెడేక్ వస్తేనే వేస్తారు, అంటే ఫిక్స్డ్ గా ఎలాట్ చేసేస్తారు. శాంగనేరియాకి రైట్ సైడ్, స్పైజీలియాకి లెఫ్ట్ సైడ్. శాంగనేరియా రైట్ సైడ్ హెడేక్ ఉండి వాడికి అగ్రవేటెడ్ బై హీట్, అగ్రవేటెడ్ బై సన్ ఉంటేనే పనిచేస్తాయి. రైట్ సైడ్ హెడేక్ ఉంది వాడికి కోల్డ్ వలన అగ్రవేషన్ ఉంటే శాంగనేరియా వేసినా పనిచేయదు. రైట్ సైడ్ హెడేక్ అని కాదు, దానికి ఆ మొడాలిటీ కూడా చూసుకోవాలి. శాంగనేరియా మొడాలిటీ ఎగ్జాక్ట్ గా నాట్రమోర్ మొడాలిటీలా ఉంటుంది. నాట్రమోర్ వాడు పొద్దున్న లేవడమే హెడేక్తో లేస్తాడు ఒక్కోసారి, లేదా వాడు కనుక 4:30కో 5కో పొద్దున్న లేచాడు అనుకోండి, ఫ్రీగా ఉంటాడు, ఏముండదు హెడేక్. వీడి హెడేక్ స్టార్ట్ అయింది అంటే సన్ రైజ్ అయింది అని అర్థం, అప్పటితో స్టార్ట్ అవుతుంది. అలాగా అక్కడ సన్ రైజ్తో పాటు వీడికి కూడా ఇక్కడ సన్ రైజ్, హెడ్ రైజ్ అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా సూర్యుడు పెరిగే కొద్దీ అలా పెరిగి ఇలా పెరుగుతుంది. మళ్ళీ నెమ్మదిగా సాయంత్రం అయ్యేసే కొద్దీ అలా తగ్గి సన్సెట్ అయిన తర్వాత ఇంకా వీడికి హెడేక్ ఉండదు. అటువంటి కేసుల్లో ఆన్సెట్లో మన దగ్గరికి వచ్చారు హెడేక్ ఉన్నప్పుడు, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి నాట్రమోర్. వాడికి శాంగనేరియా ఆ ఇంటెన్సిటీని బట్టి 30 or 200 వేయండి. వేస్తే చాలా వండర్ఫుల్గా తగ్గుతుంది. మీరు మందేశారో మంత్రం వేశారో తెలియదు, అలా తగ్గుతుంది. నాట్రమోరా చెబుతా, ఎప్పుడేయాలో చెబుతున్నా, ఇంకా దాని దగ్గరికి వస్తాం ఆ పాయింట్కి. శాంగనేరియా వేసాం, ఇవాళ శాంగనేరియా వేసాం, రేపు అసలు హెడేక్ రాలేదు.
ఇవాళ పొద్దున శాంగనరీ ఆన్సెట్లో కూడా వేయచ్చు. బాగా పెయిన్తో వచ్చినప్పుడు కూడా శాంగనరియా వేయచ్చు. వేస్తే మర్నాడు వాడికి అసలు పెయిన్ రాలేదు. నార్మల్గా మనం అక్కడ చేసే పొరపాటు ఏంటంటే ఆ రెమెడీతో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, దాన్ని ఉంచేస్తే ఆ తర్వాత రోజు కానీ మళ్ళీ హెడేక్ వస్తుంది. అప్పుడు శాంగనరియా మళ్ళీ అదే డోసు వేస్తే అంత ముందు పనిచేసినట్టుగా పనిచేయదు, కొంచెం లేటుగా తగ్గుతుంది. మళ్ళీ దాని మీద వదిలేసాం, మళ్ళీ 4 రోజుల తర్వాత హెడేక్ వచ్చింది. ఇప్పుడు శాంగనరియా వేసినా తగ్గదు. ఎంచేత అంటే మొట్టమొదటి డోసు శాంగనరియా వేసిన తర్వాత మర్నాడంతా హెడేక్ రాలేదు, పొద్దున్నే స్టార్ట్ అయ్యేది కాస్త అసలు హెడేక్ రాలేదు. ఆ రోజు మనం గుర్తుపెట్టుకుని ఏం చేయాలి, ఆ రోజు రాత్రి వాడికి నేట్రమూర్ వేయాలి హెడేక్ లేనప్పుడు. హెడేక్ రానప్పుడు రాని రోజు రాత్రి మీరు నేట్రమూర్ వేసినట్లయితే ఈ వేసినటువంటి శాంగనరియా చక్కగా అలా దాని కార్యక్రమం అలా పనిచేస్తూ ఉంటుంది. ఈ నేట్రమూర్ వలన వాడికి హెడేక్ రావడం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మళ్ళా 10-15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా వచ్చిందనుకోండి హెడేక్, మళ్ళీ హెడేక్తో సివియర్ హెడేక్తో మీ దగ్గరికి వచ్చాడు, నేట్రమూర్తో ఈనాళ్ళు గ్యాప్ ఇచ్చింది కదా అని మళ్ళీ అప్పుడు నేట్రమూర్ ఎక్కండి. అప్పుడు శాంగనరియా ఇంకో డోస్ వేసి ఆ తర్వాత తగ్గాక నేట్రమూర్ వేయండి. దీనివల్ల ఏంటంటే పేషెంట్ సఫర్ అవ్వకుండా తగ్గేటువంటి సిస్టమ్ ఇది. అంటే క్రానిక్ రెమెడీ తాలూకు అక్యూట్ రెమెడీస్ తెలుసుకుని దాంతో ట్రీట్మెంట్ ఇవ్వడం. ఆ నేట్రమూర్ కనుక డైరెక్ట్గా వేస్తే చాలా సివియర్ హెడేక్ వచ్చేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అంతకుముందు సాయంత్రానికి హెడేక్ తగ్గిపోయేది, ఆన్సెట్లో మీరు నేట్రమూర్ వేస్తే ఆ రోజు సాయంత్రానికి తగ్గలే, రాత్రికి తగ్గలే, మర్నాడంతా తగ్గలే, 72 hours వాయించి పారేస్తుంది అనుకోండి. ఆ తర్వాత వాడి లైఫ్ లో హెడేక్ రాదు, అది మాత్రం సత్యం, పూర్తిగా క్యూర్ అవుతుంది. కానీ అంత సఫర్ చేయక్కర్లే, అంత అగ్రవేషన్ అక్కర్లేకుండా ఈ రకమైనటువంటి మెథడ్ లో వాడికి క్యూర్ చేయొచ్చు. దానివల్ల ఎనర్జీ లాస్ ఉండదు, వైటాలిటీ వీక్ అవ్వదు. అలాగే నేట్రమూర్ ని గురించి ఇంకొక పాయింట్ చాలా మందికి తెలియదు, మేష్ గారు ఇచ్చారు అది క్లియర్ గా, అది గుర్తుపెట్టుకోండి. ఫీవర్ లో ఉన్నప్పుడు నేట్రమూర్ వేయకూడదు. ఎనీ ఫీవర్స్, నేట్రమూర్ తాలూకు ఫీవరు ఆన్సెట్లో ఉన్నప్పుడు ఆ ఫీవర్ ఉన్నంతసేపు నేట్రమూర్ వేయకూడదు. వస్తున్నా చెప్తా, ముందు ఈ పాయింట్ వినండి, మనం అన్ని కలిపేసుకోకూడదు. నేట్రమూర్ తాలూకు మలేరియాస్ గురించి డిస్క్రైబ్ చేస్తాడు. సరిగ్గా ఇప్పుడు హెడేక్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో మలేరియాలో కూడా అలాగే ఉంటుంది. వాడికి పొద్దున్న అయ్యేసరికి ఫీవర్ స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి పెరుగుతుంది, సాయంత్రం అయ్యేసరికి తగ్గిపోతుంది. వాడికి రోజు విడిచి రోజు వస్తుంది అనుకోండి మలేరియా, ఆల్టర్నేట్ డేస్ చూస్తే ఎగ్జాక్ట్గా నేట్రమూర్ సరిపోయింది. వాడికి నేట్రమూర్ వేస్తే తప్ప ఆ ఫీవర్ కట్ అవుతుంది. కానీ అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు బాగా టెంపరేచర్తో వచ్చాడు అనుకోండి, వస్తే మనం కంగారు పడి వాడికి 103 104 వచ్చిందని కంగారు పడి రెమెడీ ఏం వేసేయక్కర్లే, చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఎందుకంటే వాడికి ఆల్టర్నేట్ డేస్ అలాగే వస్తుంది ఫీవరు, మళ్ళీ సాయంత్రానికి తగ్గిపోతుంది మన వేసినా వేయకపోయినా. అలాంటప్పుడు వాడికి ఏం చేయాలంటే మనం టిష్యూ సాల్ట్స్తో ఆ ఫీవర్ ఉన్నప్పుడు మేనేజ్ చేయాలి. ఫెర్రం ఫాస్ట్ కానీ మెగ్నీషియా ఫాస్ట్ కానీ ఆ రెండు మిక్స్ చేసి, కానీ ఫెర్రం ఫాస్ట్ మెగ్నీషియా ఫాస్ట్ ఆ రెండు మిక్స్ చేసి వాడికి నీళ్ళలో ఒక కప్పుడు నీళ్ళలో ఆ రెండు, ఫెర్రం ఫాస్ ఒక 6 tablets, మెగ్నీషియా ఫాస్ ఒక 4 tablets వాటర్లో కలిపి ఆ వాటరు ఎవ్రీ 1 hourకో 2 hourskో ఇస్తూ ఉన్నట్లయితే కొంచెం రోజు కన్నా తొందరగా ఫీవర్ తగ్గుతుంది. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఆ రోజు వదిలేసి మర్నాడు ఇంకా వాడికి ఫీవర్ రాదు కదా. ఆ ఫీవర్ పూర్తిగా నార్మల్కి వచ్చేసిన తర్వాత సాయంత్రం 5 6 ఫీవర్ నార్మల్కి వచ్చేసింది. ఆ నార్మల్కి వచ్చిన రోజు రాత్రి 12 లోపు వాడికి నార్మల్కి వచ్చేస్తే అప్పుడు నేట్రమూర్ వాడికి వేసేయాలి. అంతేగాని ఫీవర్లో ఉన్నప్పుడు వాడికి నేట్రమూర్ వేయకూడదు. నేట్రమూర్ మలేరియాలో కూడా టెంపరేచర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వేయకండి. వేస్తే ఆ మలేరియా చాలా రోజులు కంటిన్యూ అయిపోతుంది, లాగేస్తుంది, ఒక పటాన్ తగ్గదు. ఆ ఫీవర్ తగ్గిన తర్వాత ఆ రోజు రాత్రి వేయండి. ఏదైనా సరే నేట్రమూర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని అగ్రవేషన్ టైంలో ఏ సఫరింగ్ ఉన్నా సరే ఆ రోజు వాడికి నేట్రమూర్ వేయాలంటే అగ్రవేషన్ తగ్గిన రోజు రాత్రి వేయడానికి ప్రిఫర్ చేయండి, డే టైం వేయకండి.
అని చెప్పగానే కొంతమంది ఏం థీరీ తీశారు, అసలు నేత్రమూరు డే టైం వేయకూడదని థీరీ తీశారు. వేయకూడదని ఏం లేదు, వేయచ్చు. ఎప్పుడు వేయకూడదని చెప్పారంటే దాని తాలూకు అగ్రవేషన్ టైంలో సఫర్ అయ్యేటువంటి సఫరింగ్స్తో కనుక పేషెంట్ అక్యూట్గా ఉన్నప్పుడు అప్పుడు నేట్రమూర్ వేయాల్సి వస్తే అగ్రవేషన్ టైం దాటాక వేయడం అనేటువంటిది, రాత్రిపూట వేయడం అనేటువంటి మంచిది, డే టైం వేయకుండా అటువంటి కేసుల్లో. కానీ మిగతా కేసుల్లో ఇప్పుడు వడదెబ్బ కొట్టకుండా రోజు నేట్రమూర్ వేసుకోండి అని చెప్పాం అనుకోండి, నేట్రమూర్ 6x పొద్దున వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, శుభ్రంగా వేసుకోవచ్చు. లేదు తలనొప్పి ఉంటే వేసుకోకూడదు, ఆ రోజు వాడికి తలనొప్పి ఉందనుకోండి వేసుకోవద్దని చెప్పండి. అంతే తప్ప నార్మల్గా నేట్రమూర్ పగలు కూడా వాడచ్చు. అయితే సమ్మర్లో వడదెబ్బ కొట్టిన వాడికి సరిగ్గా నేట్రమూర్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే ఏం చేయాలి? ఉంటాయి. వాడికి విపరీతం తలనొప్పి ఉంది, బాగా దాహం ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, వచ్చి నీరసం అయిపోయాడు, పడిపోయాడు. ఏమిటంటే బాగా ఎండలో తిరిగాడు. జ్వరం చూస్తే 101 102 ఉంది. నేట్రమూర్ అసలేయకూడదు వాడికి. అప్పుడు సాధారణంగా ఇండికేట్ అయ్యే రెమెడీస్ ఉన్నాయి. ఒకటి, వాడికి బాగా జ్వరం, విపరీతమైన తలనొప్పి, కళ్ళు మంటలు, కళ్ళు తిరగడం అవన్నీ ఉంటే వాడికి గ్లోనైన్ 200 వేస్తే వెంటనే తగ్గుతుంది. నేట్రమూర్ వేయకుండా వాడికి గ్లోనైన్ వేయాలి. సన్ స్ట్రోక్ వలన ఫీవర్ వస్తే టెంపరేచర్ని బట్టి సాధారణంగా 200, మరీ టెంపరేచర్ 99 ఉందనుకోండి, పెద్ద హెడేక్ అది లేదు, అన్ఈజీగా ఉన్నాడు, 30 వేస్తే చాలు. లేదు బాగా హెడేక్ ఉంది, బాగా కళ్ళు మంటలు అవి ఉన్నాయి, విపరీతమైన దాహం ఉంది, టెంపరేచర్ కూడా 101 102 ఉందనుకోండి, గ్లోనైన్ 200 అయింది. ఇదే సన్ స్ట్రోక్ ఫీవర్లో కొంతమంది ఉంటారు. వాడికి ఎండలో వెళ్ళొచ్చినప్పటి నుంచి విపరీతమైనటువంటి దాహం, విపరీతమైన నీరసం, బాగా జ్వరం, రెస్ట్లెస్నెస్ బాగా విపరీతంగా ఉంది, చలేస్తుంది టెంపరేచర్ ఉన్నప్పుడు, ఒక్కోసారి వేస్తుంది ఒక్కోసారి ఉండటంలే, అలా సఫర్ అవుతున్నాడు అనుకోండి. నోరు ఎండిపోతుంది, దాహం అంటాడు, మంచినీళ్ళు ఇస్తే కొద్దిగానే తాగుతాడు, ఎక్కువ తాగలేడు. వాడికి కూడా సన్ స్ట్రోక్, దాహం అది ఎక్కువగా ఉంది, జ్వరం, నేట్రమూర్ వేయకూడదు. వాడికి ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే వెంటనే వాడికి తగ్గుతుంది. అవసరాన్ని బట్టి 200 1 కేసుని బట్టి చూసుకోవాలి. టెంపరేచర్ కనుక 103 అండ్ అబౌవ్ ఉన్నట్టయితే 1 వేయాలి డైరెక్ట్. అక్కడ 200 వేసి ఆర్సెనిక్ ఆల్బమ్ మనం సెలెక్ట్ చేసినా 200 వేస్తే కేసు తెమలదు, ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు. 103 104 ఉంది, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ 1 వేస్తే వాడికి చాలా క్విక్గా 2-3 అవర్స్లోనే వాడికి మొత్తం ఫీవర్ కూడా తగ్గిపోతుంది. మనకి హోమియోపతిలో మందు వేయడం చేతనైతే ఎంత టెంపరేచర్ అయినా చాలా క్విక్గా డౌన్ అయిపోతుంది. అది మన ఎక్స్పీరియన్స్లో మనం చూసుకోవాలి. చేత కాకపోతే 104 105 టెంపరేచర్ ఉంది కదా అని కంగారు పడితే ఇండికేట్ అయిన మందు కూడా మర్చిపోతాం. ఇదే సన్ స్ట్రోక్ కేసు ఇంకో రకం ఉంది. వాడు మాయించి ఎండలో వెళ్తూ బాగా దాహం వేస్తుందని ఒక కూల్ డ్రింక్ తాగాడు, లేదా ఎండలో వెళ్ళొచ్చి బాగా తాపంగా ఉందని మధ్యాహ్నం 11 12 ఆ ప్రాంతానికి చన్నీటి స్నానం చేశాడు. అస్సలు చేయకూడదు, నేచర్కి అగెనిస్ట్. అవన్నీ చాలా మంది చేసే పనులు ఏంటి, బయటికి వెళ్ళి రాగానే బాగా దాహంగా ఉందని వెంటనే ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసుకు తాగుతారు. డెఫినెట్గా వాళ్ళకి వడదెబ్బ కొట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరేం చేయాలండి? నోరు ఎండిపోతుంటే చస్తావా? అవి తాగితే చస్తాం, తాగకపోతే బతుకుతాం. ఫ్రిడ్జ్లో తాగకూడదు, కుండలో తాగితే సన్ స్ట్రోక్ కొట్టదు. కుండలో చాలా చల్లగా ఉంటాయి, ఆ నీళ్లు మీరు ఎండలోంచి వచ్చిన వెంటనే తాగినా కూడా వడదెబ్బ కొట్టదు. లేదా బెస్ట్ థింగ్ ఏంటంటే మామూలు నీళ్లు, ఫ్రిడ్జ్లో కానీ కుండలో కానీ లేనటువంటి నీళ్లు తాగండి. లేదు ఇంకా కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే అస్సలు వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఎండలోంచి రాగానే కొద్దిగా వేడిగా పాలో కాఫీయో టీయో తాగండి.
ఆ తర్వాత కావస్తే మంచినీళ్ళు తాగండి, ఇంకా డెఫినెట్గా వాడికి వడదెబ్బ కొట్టదు, షూర్. లేదా ఎండలోంచి రాగానే స్నానం చేయాలని వచ్చింది, కొన్ని సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఏం చేయమన్నారు మేష్ గారు? ఒంటికి కొంచెం నూనె రాసుకుని గోరువెచ్చటి నీళ్లు స్నానం చేయమన్నారు. చేస్తే వాడికి వడదెబ్బ కొట్టదు. ఎండాకాలంలో గోరువెచ్చటి నీళ్ళు ఏం చేస్తామండి, అసలే తాపంగా ఉంటే అనిపిస్తుంది, కానీ మనం బతకాలంటే తప్పదు అవన్నీ. ఏం చేత నేచర్ పాపం లోపలంతా కూడా వీడు బతకడానికి కావాల్సినవన్నీ నేచర్ చేస్తుంది. దానికి సరిగ్గా ఆపోజిట్ మనం చేసుకుంటున్నాం. నేచర్కి దగ్గరగా చేస్తే మనం చేసింది సిమిలర్ యాక్షన్ అవుతుంది హోమియోపతి. నేచర్ చేసిన దానికి చేస్తే, దానికి ఆపోజిట్ చేస్తే యాంటీపతి అవుతుంది. చెప్పుకున్నాం కదా, యాంటీపతి, హోమియోపతి, హెటరోపతి, ఇవి చాలా ఉన్నాయి. ఐసోపతి మెథడ్స్ అన్ని చాలా ఉన్నాయని చెప్పుకున్నాం ఇదివరకు. అంచేత మనం హోమియోపతి అనేటువంటిది ప్రతి చోట అప్లై చేస్తే ఎప్పుడూ సేఫే, మందుల్లోనే కాదు అన్ని చోట్ల. కావస్తే చూడండి, డైలీ లైఫ్లో కూడా హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసిన వాడు సుఖంగా శాంతిగా బతుకుతాడు. ఎవరికైనా అవతల వాడికి ఎవడన్నా తప్పు చేస్తే వాడిని పనిష్ చేయాలనుకోండి, శిక్షించాలి. వాడు ఎలాంటి వాడో చూసుకుని దాని ప్రకారం శిక్షిస్తే, వాడు దానికి సిమిలర్గా శిక్షిస్తే వాడు చాలా క్విక్గా వాడికి మార్పు వస్తుంది. దానికి ఆపోజిట్గా వాడిని శిక్షించారనుకోండి, ఇంకా చాలా రియాక్ట్ అయ్యి చాలా ఘోరంగా తయారవుతాడు. లేదా హోమియోపతిక్ ప్రిన్సిపల్ అనేటువంటిది మొత్తం అన్నిట్లోనే అప్లై చేయొచ్చు. ఈ సన్ స్ట్రోక్లో వాడు మధ్యలో ఆగాడు, బాగా కూల్ డ్రింక్, ఐస్ కూల్ డ్రింక్ తాగాడు, ఇంటికి వచ్చి పడిపోయాడు. విపరీతంగా కడుపులో తిప్పేస్తుంది, వాంతులు అయిపోతున్నాయి, నీరసం అయిపోతున్నాడు, కడుపులో మంట, గోలగోలు చేస్తున్నాడు, దాహం అంటున్నాడు, మళ్ళీ మంచినీళ్ళు తాగుతున్నాడు, వాంతులు అయిపోతున్నాయి, ఏమీ ఇవ్వటం లేదు. ఫాస్ఫరస్ 200 వేస్తే టక్ అని తగ్గి సేవ్ అవుతాడు, లేకపోతే పోతాడు. క్షణాలమే ఉంటుంది అటువంటి కేసుల్లో. చూస్తూ ఉండగా నిమిషాల్లో జారిపోతాయి కేసులు, జాగ్రత్తగా ఉండకపోతే. చాలా ఎమర్జెన్సీ అది. వామిటింగ్స్ అనగానే ఇపికాక్ వేస్తూ ఉంటారు. అక్కడ ఇపికాక్ వేస్తే వేసుకుని కూడా పేషెంట్ వెళ్ళిపోతాడు. వామిటింగ్స్కి ఇపికాక్ కాదు, ఇపికాక్ వామిటింగ్స్కి ఇపికాక్. ఎందుకంటే చాలా వాటిల్లో ఉన్నాయి కదా వామిటింగ్స్. ఫాస్ఫరస్ వామిటింగ్స్కి ఫాస్ఫరస్ వేయాలి. ఫలానా రెమెడీకి ఆల్టర్నేటివ్ ఏమిటండి అంటే హోమియోపతిలో అసలు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దాని బదులు ఏం వేస్తాం, దాని బదులు ఏం వేయడం ఉండదు, అదే వేయాలి. కొన్ని చోట్ల బదులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పుకున్నటువంటి ప్రెగ్నెన్సీ కేసెస్లో చైనా ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయింది, అదే వేయాలన్నారు కదండి, అదే వేస్తాం అని పట్టుబట్టకూడదు. అక్కడ దాని బదులు ఇంకేదైనా చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇండికేట్ కాకపోయినా దానికి దగ్గరలో ఉన్నది ఏదైనా వేసుకోవాల్సింది తప్ప అక్కడ చైనా వేయడానికి వీల్లేదు. అంచేత అటువంటి చోట్ల ఫాస్ఫరస్ వేయాలి. వేస్తే ఫాస్ఫరస్ 30 200 ఏది ఇండికేట్ అయిందో చూసుకుని వేస్తే ఇమీడియట్గా వాడికి తగ్గుతుంది, సర్వైవ్ అవుతాడు. లేకపోతే ముఖ్యంగా ఈ ఫాస్ఫరస్ ఇండికేట్ అయిన కేసుల్లో క్షణాల మీద పోతారు, జాగ్రత్తగా ఉండకపోతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గ్లోనైన్ వాటిలో కొన్ని గంటలైనా టైం ఇస్తుంది, కానీ ఈ ఫాస్ఫరస్ వాటిల్లో కరెక్ట్గా మనం వేయకపోతే కొన్ని నిమిషాలలో వాడికి ప్రాణం మీకు వస్తుంది. ఒకసారి మేష్ గారు కాకినాడలో క్లాసులు చదువుతున్నప్పుడు ఒక కేసులో అలాగే ట్రీట్ చేశారు. ఓ ముసలాయన, మీకు గుర్తుందా, ఓ పెద్ద ఆయన, ఒక ఆయన 55 ఏళ్ళు ఉంటాయి ఆయన కూడా మేష్ గారు క్లాసులకి అటెండ్ అవుతున్నారు. ఆయన క్లియర్గా చెప్పారు మేష్ గారు, ఏమండి మీరు అసలే వేడి భరించలేరు, మీరు మామూలుగా ఈ మధ్యలో ఎండాకాలం మధ్యాహ్నం స్నానాలు చేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, చాలా ప్రమాదం, మీ వయసులో చాలా వెంటనే ఎఫెక్ట్ అవుతారని చెప్పారు. అయినా సరే ఆయన రోజు మధ్యాహ్నం ఈ క్లాస్ అదే అనే ఈ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చల్లటి నీళ్లు స్నానం చేసి బాగా చల్లటి నీళ్లు తాగాడు ఎండలోంచి వెళ్ళంగానే. అంతే, ఆ రోజు సాయంత్రం నుంచి ఆయనకి వామిటింగ్స్, మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అదే ఇంగాడి దాకా బాగానే ఉన్నాడు, ఏమైందో అర్థం కాలే. ముందు విషయం చెప్పలే మేష్ గారికి ఆయన. ఎందుకంటే ఆయన ఏదైతే వద్దన్నారో అది చేశారు కదా. సాధారణంగా ఏమనుకుంటారంటే అది చేతే కోప్పడతారేమో అనుకుంటారు. అది చేతే కోప్పడినా వీడు బతుకుతాడు. అదైతే ఆయన చెప్పలే విషయం. సరే మేష్ గారు చూసారు, ఏవో 2-3 మందులు వేశారు, తగ్గటం లేదు, డౌన్ అయిపోతున్నాడు ఆయన. అసలే మనిషి చాలా బక్కపలసగా ఉండేవారు ఆయన. చూస్తే పల్స్ చూస్తే లాగేస్తుంది.
ఆ వాంతులు తగ్గటంలో, మోషన్స్ తగ్గటంలో ఏం జరిగింది? ఈ లోపు ఎవరో వీళ్ళు వచ్చి చెప్పారు, ఆ మధ్యాహ్నం ఆయన ఎండలో వచ్చి స్నానం చేశారు, ఇలా కూల్ డ్రింక్ తాగారు ఇదే అని. చూస్తే అప్పుడు ఇమీడియట్గా ఫాస్ఫరస్ 200 వేశారు. వేస్తే అప్పుడు 5 minutesలో మొత్తం ఆగిపోయి ఒక అరగంట అయ్యేసరికి మళ్ళీ ఆయన తేరుకున్నారు. అలా ఉంటుంది. ఈ సన్ స్ట్రోక్ కేసెస్లో ఫాస్ఫరస్ ఇండికేట్ అయితే అంత క్విక్గా లాగేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ నేట్రమూర్ వేసి కూర్చుంటామంటే పనికిరాదు. నేట్రమూర్ అసలు వేయకూడదు అక్కడ. సన్ స్ట్రోక్ కదండి నేట్రమూర్ అంటే మీరు అలోపతిలోకి వెళ్తున్నారు, హోమియోపతిలో లేరన్నమాట. సన్ స్ట్రోక్కి నేట్రమూర్ ఏమైనా ఎక్కడా ఎవడూ చెప్పలే. అంచేత నేట్రమూర్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాని తాలూకు అక్యూట్ కండిషన్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మలేరియా కేసెస్లో కూడా రోజు విడిచి రోజు ఫీవర్ వస్తుంది, సరిగ్గా డే టైమే వస్తుంది అన్న కేసుల్లో ఆ ఫీవర్ వచ్చి తగ్గినటువంటి రోజు రాత్రి 12 లోపు కనుక వాడికి నార్మల్కి వస్తే, నార్మల్కి వచ్చినా సబ్ నార్మల్కి వచ్చినా ఆ రోజు రాత్రి 12 లోపు నేట్రమూర్ వేయండి. 12 తర్వాత ఎందుకు వేయకూడదండి అంటే మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కదా 12 తర్వాత. ఒకవేళ పొరపాటున వాడికి ఎవ్రీడే ఫీవర్ వచ్చేటువంటి లేవు, కానీ ఈ నేట్రమూర్ పొరపాటున ఆ టైంలో పడితే నెక్స్ట్ డే ఫీవర్ వస్తే రావచ్చు అని జాగ్రత్తగా ఉండాలి. అలాగే మలేరియాలో ట్రీట్ చేస్తున్నప్పుడు మనం సరైన రెమెడీ వేసాం. ఉదాహరణకి నేట్రమూరే తీసుకుందాం. నేట్రమూర్ ఇవాళ రాత్రి వేసాం, ఆ మర్నాడు కాక మర్నాడు మళ్ళీ జ్వరం వచ్చింది. అదేంటి నేట్రమూర్ వేసిన జ్వరం వచ్చిందే చూసుకోవాలి. అలాంటి చోట్ల అలాంటి ట్రీట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో మలేరియా వస్తుంది. వాడికి మనం చూసుకుని నేట్రమూర్ వేసాం, ఇమీడియట్గా నెక్స్ట్ అటాక్తో స్టాప్ అవ్వదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇంకో అటాక్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మన నేట్రమూర్ వేసిన రోజు వాడికి 104 వచ్చింది, నేట్రమూర్ వేసిన మర్నాడు వచ్చినటువంటి అటాక్, ఆ తర్వాత వచ్చిన అటాక్ 101 వచ్చింది, 104 రాలే ఆ రోజు. అంటే అర్థం ఏంటి? నేట్రమూర్ పనిచేసిందని అర్థం. ఇంకో మందు ఎక్కర్లే, మళ్ళీ మార్చక్కర్లే. ఆ తర్వాత రోజు కాక నెక్స్ట్ డే మళ్ళీ వస్తే రావచ్చు అటాక్, లేకపోతే రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా 99 వచ్చి తగ్గిపోవచ్చు. అంటే అర్థం ఏంటి? నేట్రమూర్ రిపీట్ చేయక్కర్లే. ఆ నెక్స్ట్ డే నుంచి అటాక్ రాదు. ఓ వారం అయ్యేసరికి వాడి తాలూకు ఎనీమిక్ కండిషన్ కూడా నేట్రమూర్తోనే తగ్గుతుంది. వాడి వీక్నెస్, వాడి ఎనీమిక్ కండిషన్కి మళ్ళీ ఏం వేయాలి అని క్వశ్చన్ చేయక్కర్లేదు. ఎందుకంటే నేట్రమూర్లో ఎనీమిక్ కండిషన్ ఉంది, వీక్నెస్ ఉంది, మలేరియా తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా నేట్రమూర్లో ఇచ్చాడు. ఇంకా అదే నేట్రమూర్తో వాడికి కంప్లీట్ రికవరీ వస్తుంది. ఇప్పుడు ఈ అగ్రవేషన్ టైంలో వేయకూడదు అనేటువంటిది నేట్రమూర్ ఒక్కదానికే కాదు, మనం చాలా డ్రగ్స్ లో గుర్తుపెట్టుకోవాలి. ఆర్సెనికం ఆల్బమ్ ఎప్పుడంటే దాని అగ్రవేషన్ టైము 1 to 2 AM అండ్ 1 to 2 PM, పొద్దున రాత్రి కూడా 1 గంట నుంచి 2 వరకు దానికి అగ్రవేషన్ టైము. అంచేత ఆ టైంలో వీలున్నంత వరకు వేయకండి తప్పనిసరి. మరీ ప్రాణ ప్రమాదం అయితే తప్పనిసరి అంటే ఆ ప్రాణం కన్నా ఈ అగ్రవేషన్ తక్కువే కాబట్టి అప్పుడు వేయచ్చు, చదివారు. కానీ వీలైనంత వరకు వెయిట్ చేయండి. వేస్తే మీరు 1 గంటకి దాని అగ్రవేషన్ టైము, 12:30 కన్నా ముందు వేయండి. లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వేసిన మందు వలన 1 to 2 మామూలుగా వచ్చే అగ్రవేషన్ కన్నా ఇంకా ఎక్కువ అగ్రవేషన్ వస్తుంది. అయితే నెమ్మదిగా టిష్యూ సాల్ట్స్తో మేనేజ్ చేసి మీకు 12:30, 1 అవుతూ ఉండగా వచ్చాడు పేషెంట్, చూస్తే ఆర్సెనిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ ఆ 1 hour నెమ్మదిగా టిష్యూ సాల్ట్స్ ఏవి ఇండికేట్ అయ్యాయో చూసి మేనేజ్ చేయండి. మేనేజ్ చేసి 2 తర్వాత అరౌండ్ 2:30 ఆ ప్రాంతానికి అప్పుడు ఆర్సెనిక్ 200 1 ఏమో ఏది ఇండికేట్ అయిందో అది వేయండి. చైనా ఎగ్జాక్ట్లీ 12 o'clock మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి కూడా 12 గంటలకి చైనా అగ్రవేషన్ టైం. బాగా నీరసంగా ఉంది, దడొస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అన్నాడు అనుకోండి, సరిగ్గా 5 నిమిషాలకు 12 వచ్చి సిమ్టమ్స్ చెప్పాడు. వీలైనంత వరకు చైనా అప్పుడు వేయకండి. వేస్తే ఏమవుతుంది? ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా అగ్రవేషన్ టైం కాబట్టి. అప్పుడు నెమ్మదిగా క్యాలీఫాస్తో లేకపోతే క్రిటాగస్తో ఈ రెమెడీస్తో ఎవ్రీ 5 minutes ఇవ్వచ్చు కావాలంటే. క్రిటాగస్ మొదటి నుంచి ఎవ్రీ 5 minutes ఇవ్వచ్చు. మీకు ఏదైనా హార్ట్కి సంబంధించిన అనుమానం వస్తే ఎవ్రీ 5 minutes క్రిటాగస్ మొదటి నుంచి ఇవ్వండి. ఇచ్చి నెమ్మదిగా 12:15 వరకు మేనేజ్ చేసి 12:15కి చైనా వేయండి. 11:45 నుంచి 12:15 లోపు వీలున్నంత వరకు చైనా వేయకండి అవసరం వచ్చినా సరే. ఎందుకు 12 o'clock అగ్రవేషన్ గా రెండును. 4 to 8 PM అగ్రవేషన్. లైకోపోడియం, ఇంకోటి లైకోపోడియం అండ్ హెలిబోరస్, ఆ 2 రెమెడీస్కి కూడా 4 to 8 PM అగ్రవేషన్ ఆల్ సిమ్టమ్స్. 4 to 8 ఫీవర్, లైకోపోడియం ఫీవర్స్ వస్తూ ఉంటాయి. లైకోపోడియం ఫీవర్స్ చాలా డిసీవింగ్, చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫీవర్స్ వస్తూ ఉంటాయి, మందు వేస్తూ ఉంటాం, ఇస్తుంటే తగ్గుతున్నట్టుగానే ఉంటాయి, తగ్గవు, అలా పెరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా లైకోపోడియం అని రూట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఫీవర్స్లో మర్చిపోకుండా టెంపరేచర్ నోట్ చేయాలి. ఒక టేబుల్ వేసి టెంపరేచర్కి టైమింగ్స్ ప్రకారం టెంపరేచర్ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫీవర్స్లో నోట్ చేస్తే ఎప్పుడు ఫీవర్ పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతుంది అన్న దాన్ని బట్టి కూడా వాడి తాలూకు మిగతా ఇండికేషన్స్ని మనం కోరిలేట్ చేసుకుని మెడిసిన్ వేయడానికి వీలవుతుంది. చైనా ఫీవర్స్ అనుకోండి, వాడికి సరిగ్గా 12 వయసుకి ఎక్కువ అవుతుంది. లైకోపోడియం ఫీవర్స్ అనుకోండి, వాడికి సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో వాడికి టెంపరేచర్ పెరుగుతుంటుంది రోజు. అప్పుడు చూసుకుంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే వాడికి ఫీవర్ చూసాం, ఆ రోజు చూస్తే ఓ 2-3 రోజులు మనం నోట్ చేసేసరికి మిగతా టైం అంతా తక్కువగా ఉంటుంది, కానీ సాయంత్రం 4 to 8 మధ్యన టెంపరేచర్ వీడికి బాగా పీక్లో ఉంటుంది. అప్పుడు మిగతావి చూసుకుంటే వాడికి ఆకలి లేకపోవడం, తిన్నది సమంగా అరక్కపోవడం, గ్యాస్ ఫార్మేషను, ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి. అప్పుడు దీంతో కోరిలేట్ చేసుకుంటే సరిపోయి వాడికి లైకోపోడియం. అటువంటి వాడికి మనం లైకోపోడియం వేయాలి. వేయదలుచుకున్నప్పుడు వాడికి ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే రాత్రి 8:30 తర్వాత వేయండి లైకోపోడియం. మరి ఫీవర్ ఎక్కువగా ఉంటే ఏం చేయమంటారు? టిష్యూ సాల్ట్స్తో మేనేజ్ చేయండి వీలైనంత వరకు. తప్పనిసరి అయితే వేరే ఏదైనా మెడిసిన్ వేయండి. బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంది, 104 ఉంది, బాగా నీరసంగా ఉన్నాడు, రాత్రి 8 గంటల వరకు మెడిసిన్ వేయకుండా ఉంటే బాగా వీక్ అయిపోతాడు అనుకున్నారు అనుకోండి. అప్పుడు చూసుకుని మిగతా సిమ్టమ్స్ని బట్టి ఇండికేట్ అయిన రెమెడీ ఏదో వేసుకోండి. ఉదాహరణకి చైనా ఇండికేట్ అయింది అనుకోండి, వేయండి. వేసి రాత్రికి మాత్రం 8:30 తర్వాత లైకోపోడియం వేయండి. అది మానద్దు. వస్తాం ఇంకా స్ట్రిప్టోమైసిన్ రాలేదుగా తెలియదు, ఆ డ్రగ్ లో చదువు. అలాగే హెలిబోరస్ కూడా 4 to 8 ఎగ్రవేషన్. ఇలాగా ఎగ్రవేషన్ టైంలో వీలైనంత వరకు కొన్ని మెడిసిన్స్ వేయరాదు. కొన్ని మెడిసిన్స్ వేయొచ్చు. ఉదాహరణకి శాంగునేరియా అయిందా చెప్పుకున్నాం, దాని ఎగ్రవేషన్ టైంలో కూడా అది వేసేయచ్చు, తప్పేం లేదు. వేసినా అది వెంటనే పనిచేస్తుంది, రిలీవ్ చేస్తుంది. బ్రియోనియా కూడా ఎగ్రవేషన్ టైం ఉందండి, 9 PM మోర్ ప్రామినెంట్. AM కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే 9 కన్నా 10 to 9కి వేయచ్చు, 9:15కి వేయచ్చు. ఎగ్జాక్ట్ 9కి వీలైనంత వరకు వేయకుండా ఉంటే మంచి. దానికి ఎక్కువ ఆ టైం ఇటు అక్కర్లే, ఒక 5-10 minutes చాలు. ఇంకొక సెట్ ఉన్నది, అది చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. ఇది వరకు ఒకసారి చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళా ఒకసారి దాన్ని టచ్ చేద్దాం. లాస్ట్ సెషన్ లో చెప్పాం ట్యూబర్క్లోసిస్ ఎక్యూట్ గా ఉన్నప్పుడు, ట్యూబర్క్లోసిస్ ఎక్యూట్ గా ఉన్నటువంటి కేసుల్లో, ఎక్యూట్ ట్యూబర్క్లోసిస్ కేసుల్లో సైలీషియా, సల్ఫర్, ఫాస్ఫరస్, హెపార్సల్ఫ్ ఈ 4 రెమెడీస్ వేయకూడదు. ఎస్పెషల్లీ క్యావిటీస్ ఉన్న కేసులు ఉంటాయి, లంగ్స్ లో క్యావిటీస్ వచ్చిన కేసులు ఉంటాయి. పల్మనరీ ట్యూబర్క్లోసిస్ లో లంగ్స్ లో క్యావిటీస్ ఫారం అయిన కేసులు ఉంటాయి, వాటిల్లో అస్సలు వేయకూడదు. అయితే ఫిజికల్ ప్లేన్ లో ట్యూబర్క్లోసిస్ లేకుండా ట్యూబర్కులార్ డయాటసిస్ అంటాడు. అలా ఉన్న వాళ్ళందరికీ ఫిజికల్ ప్లేన్ లో ట్యూబర్క్లోసిస్ ఉండదు, ట్యూబర్కులార్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది వాడికి. ట్యూబర్క్లోసిస్ మయాజం ఉంటుంది, ట్యూబర్కులర్ మయాజం. అటువంటి వాటిల్లో కూడా చాలా మంది వేయడానికి భయపడతారు, భయపడితే వాళ్ళకి తగ్గవు. అటువంటి వాటిల్లో సల్ఫర్ వేయాలన్నా, ఫాస్ఫరస్ వేయాలన్నా చాలా మంది భయపడుతూ ఉంటారు. అక్కడ కాదు వేయొద్దని చెప్పింది, వాటిల్లో వేసి తీరాలి. ఫిజికల్ గా ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది ఉన్నది అని అనుమానం వచ్చింది, లేదా చాలా కాలం క్రితం వాడికి లంగ్స్ లో క్యావిటీస్ వచ్చాయి, సఫర్ అయ్యాడు, అప్పుడు ట్యూబర్క్లోసిస్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, హిస్టరీలో ఉన్నాయి. ఆ ఉన్నటువంటి కేసుల్లో కూడా ఇదివరకు ఎప్పుడో క్యావిటీస్ వచ్చి తగ్గినా కూడా అటువంటి కేసుల్లో కూడా వేయకూడదు. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉన్న కేసుల్లోనూ వేయకూడదు. ఇదివరకు ట్యూబర్క్లోసిస్ వచ్చి క్యావిటీస్, లంగ్స్ లో క్యావిటీస్ వచ్చి తగ్గాయన్న వాటికి వేయకూడదు. స్టార్టింగ్ స్టేజ్ లో అంటే క్యావిటీస్ లేక ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉన్న కేసుల్లోనూ వేయకూడదు. ఇదివరకు ట్యూబర్క్లోసిస్ వచ్చి క్యావిటీస్, లంగ్స్ లో క్యావిటీస్ వచ్చి తగ్గాయన్న వాటికి వేయకూడదు. స్టార్టింగ్ స్టేజ్లో అంటే క్యావిటీస్ లేకుండా ఉన్నప్పుడు, ఏమైనా ఎక్యూట్గా ట్యూబర్క్లోసిస్ ఫిజికల్ ప్లేన్లో ఉన్నప్పుడు వేయకుండా ఉండడం అడ్వైజబుల్. క్యావిటీస్ కనుక ఆల్రెడీ ఫార్మ్ అయ్యి అవి క్లోజ్ అయిపోయి హీల్ అయిపోయిన కేసుల్లో కూడా, క్రానిక్ కేసెస్లో కూడా మనం వేస్తే మళ్ళీ అవి యాక్టివేట్ అవుతాయి, వేయకూడదు. ఎంచేతంటే ఈ 4 రెమెడీస్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే బాడీలో ఉన్న వాటిని ఎక్స్పెల్ చేయడం అనేటువంటిది, ఫారిన్ బాడీస్, ఫారిన్ మ్యాటర్ ఏది ఉందో వాటిని ఎక్స్పెల్ చేయడం అనేటువంటిది 4 డ్రగ్స్ కి ఉంది. అంచేత ఆ ఉన్నటువంటి ఆ హీల్ అయినటువంటి అల్సర్లో క్యాల్సిఫై అయిపోయినటువంటి వాటిల్లో మళ్ళీ వాటిని ఓపెన్ చేసి క్యావిటీ ఫారం చేయడానికి అవకాశం. అయితే ఇదివరకు టీబీకి మందు వాడామండి, ప్రైమరీ కాంప్లెక్స్ కి మందు వాడామని చెప్పిన వాళ్ళందరికీ మానేయక్కర్లే. ఇదివరకు పాస్ట్ హిస్టరీలో గుర్తుపెట్టుకోండి, టీబీ వచ్చిన వాళ్ళలో క్లియర్ గా చూసుకోండి, క్యావిటీస్ ఫారం అయినటువంటి వాటిల్లో మాత్రమే. ఊరికే ఏదో కొన్నాళ్ళు ఫీవర్ వచ్చిన తర్వాత టీబీ లక్షణాలు ఉన్నాయని మంది ఇచ్చారండి అన్నటువంటి కేసులలో అన్నింటిలోనూ కూడా వాటిల్లో ఒక 60% యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది
ఆ ఫీవర్ వచ్చినప్పుడు అప్పుడున్న ఇన్ఫెక్షన్లో ఉంటుంది కానీ క్యావిటీస్ దాకా వెళ్ళదు. అటువంటి కేసుల్లో, అటువంటి హిస్టరీ ఉన్న కేసుల్లో తర్వాత అవసరం ఉంటే ఈ డ్రగ్స్ అవసరం ఉన్నా కూడా వేయచ్చు. అలాగే పల్మనరీ ట్యూబర్క్లోసిస్ లోను, ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ లో కూడా, ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఇవి వేయడానికి జాగ్రత్తగా ఉండాలి. బోన్ టీబీ యాక్టివ్గా ఉన్న కేసుల్లో కూడా ఈ 3 డ్రగ్స్ వేయడానికి జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది టీబీ పేషెంట్స్లో వీటి తాలూకు సిమ్టమ్స్ చాలా కనిపిస్తాయి. వాడు దాంట్లో డిస్క్రైబ్ చేస్తాడే, ఫాస్ఫరస్లోను తర్వాత సల్ఫర్లోను కూడా డిస్క్రైబ్ చేసేప్పుడు స్టూప్ షోల్డర్డ్, తర్వాత హీ విల్ బి వాకింగ్ విత్ స్టూప్ షోల్డర్డ్, వాకింగ్ విల్ బి దేర్ అండ్ టాల్, స్లెండర్ అండ్ ఎమాసియేటెడ్, లీన్, ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తాడు. అవన్నీ చూస్తే ట్యూబర్క్లోసిస్ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ట్యూబర్క్యులర్ డయాథసిస్, ట్యూబర్క్యులర్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి వాడు వాళ్ళందరూ. అంటే ఫ్యామిలీలో ఎక్కడైనా ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు వీళ్ళకి, ఆ తర్వాత జనరేషన్లో వీళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ డ్రగ్స్ ఇండికేట్ అయితే హాయిగా వేయచ్చు. పోయినట్టయితే వాళ్ళలో కాన్స్టిట్యూషన్ మారదు. టీబీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సన్నగా ఉంటారు అనుకోకండి. కొంతమంది బాగా లావుగా దిట్టంగా ఉన్న వాళ్ళలో కూడా టెస్ట్ చేస్తే టీబీ ఉన్నవాడు చాలా మందిని చూసాం. కాకపోతే వాడు నెగ్లెక్ట్ చేస్తే, ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా కాలం నెగ్లెక్ట్ చేస్తే వాడు కూడా వెయిట్ లాస్ అయ్యి చిక్కిపోతాడు, సన్నబడతాడు. ఇవి మనం ట్రీట్మెంట్లో ఇండికేట్ అయినా సరే వాడకూడనటువంటి రెమెడీస్, వాడకూడనటువంటి ప్లేసెస్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ టాటోపతి అని చెప్పుకున్నాను. అది ట్యూబర్కులం వాడచ్చు, చెబుతా. అది నోసోట్స్ను ఇగో ఇప్పుడు